ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బుధవారం ప్రార్థన కొడుకుని ప్రార్థనతో ప్రారంభించుకున్నాము. పర్లకొప్ తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా, తండ్రి మేమందరం ప్రభా కుటుంబంగా ప్రభా నీ నామాన్ని తండ్రి ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన మరో డేని బట్టి థ్యాంక్ యూ లార్డ్. తండ్రి ఈ ఆఖరి దినాల్లో ప్రభా మేము నిత్యము తండ్రి నీ యొక్క నామస్మరణలో గడుపుటకు తండ్రి మాకు తండ్రి నీ కృప దయచేయండి ప్రభా. తండ్రి మా అందరికి పైన నీ పరిశుద్ధాత్మ నుంచి ఈ కూడికి ప్రభా ఆది నుంచి అంతం వరకు నీకు మహిమకరంగా జరిగించమని అన్నిట్లో కూడా ప్రభా నీ యొక్క కృపను మెండుగా మాకు దయచేయమని కోరుచు తండ్రి. ఈ కూడికి కూడా మీరు సహాయం చేయమని మా హోలీ స్పిరిట్ తో మమ్మల్ని నింపి మాతో మాట్లాడమని కోరుచు అత్వలను నేసిన బతులు వేడుక నడుచున్నాను తండ్రి. ఆమెన్. దివ్య సిస్టర్ పాటలు నడిపిస్తుంది. జీవము గల సంగము దేవునిది సంగము, జీవము గల సంగము దేవునిది సంగము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము, జీవము గల సంగము దేవునిది సంగము, పరలోక రాజమర్మపు ప్రత్యక్షత సంగము, పాపిని పరిశుద్ధుని చేసే ప్రభు యేసు కృపాలయం, పరలోక రాజమర్మపు ప్రత్యక్షత సంగము, పాపిని పరిశుద్ధుని చేసే ప్రభు యేసు కృపాలయం, జీవము గల సంగము దేవునిది సంగము, దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నట్టి సంగము, దేవుడే మనుషుల మధ్యన నివసించే కాపురం, దేవుడే తన స్వరక్తమిచ్చి కొన్నట్టి సంగము, దేవుడే మనుషుల మధ్యన నివసించే కాపురం, జీవము గల సంగము దేవునిది సంగము, లోకములో వేరుపడిన వారే ఈ సంగము, లోకానికి రక్షణ మార్గం చూపు దీప స్తంభము, లోకములో వేరుపడిన వారే ఈ సంగము, లోకానికి రక్షణ మార్గం చూపు దీప స్తంభము, జీవము గల సంగము దేవునిది సంగము, యేసే తమ నీతిగా గల కొత్త సృష్టి సంగము, పరమ తండ్రి పిల్లలైన పరిశుద్ధుల కుటుంబము, యేసే తమ నీతిగా గల కొత్త సృష్టి సంగము, పరమ తండ్రి పిల్లలైన పరిశుద్ధుల కుటుంబము, జీవము గల సంగము దేవునిది సంగము, ఆత్మచేత శరీర క్రియలను చంపిన వారందులో ఆత్మీయ వరములు పొంది ఆత్మను వెలిగింతురు, ఆత్మచేత శరీర క్రియలను చంపిన వారందులో ఆత్మీయ వరములు పొంది ఆత్మను వెలిగింతురు, జీవము గల సంగము దేవునిది సంగము, యేసు కొరకు శ్రమల నిందలు ఓర్చుకున్న సంగము, బలురక్ష చెట్లు కనుడు వల్లి పద్మ పుష్పము, జీవము గల సంగము దేవునిది సంగము, జీవము గల సంగము దేవునిది సంగము,
Song number 52. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, 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 యేసయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్నాను, నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ముందుగా విజయ్ కుమార్ అన్న, తర్వాత యేసుదాస్ బ్రదర్ షేర్ చేసుకుంటారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన ధ్యానాంశంలో ఈరోజు నేను నేర్చుకున్న విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఇల్లు కట్టే విషయంలో చాలా భార్యాభర్తలకు అవసరమైన విషయం ఏంటంటే జ్ఞానం. జ్ఞానం అని చెప్తున్నారు. అయితే తెలివి, వివేకము కూడా అవసరం. అయితే వాటికంటే ప్రాముఖ్యమైనది జ్ఞానం. తెలివి, వివేకం ఎలాంటివి అంటే ఇంట్లో ఫర్నిచర్ లాంటివి. ఫర్నిచర్ మాత్రం ఉంటే సరిపోదు, ఇల్లు ఉండాలి అవి పెట్టుకోవడానికి. సో కంపల్సరీగా చాలా ముఖ్యమైనది ఏంటంటే జ్ఞానం. ఇక్కడ సామెతలు 9వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలమని ఉంది. సో జ్ఞానం అవసరం ఇల్లుని కట్టుకోవాలంటే. మరి ఆ ఇంటిని కట్టుకోవడానికి అవసరమైన జ్ఞానం ఎలా వస్తుంది అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా. ఏంటి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే 8వ అధ్యాయం 13వ వచనం సామెతల్లో ఉన్నది ఏంటంటే చెడుతనమును యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకొనుటే అని. అంటే భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని అసహించుకోవడం. యేసుక్రీస్తు స్వరూపంలో లేనిది ఏదైనా కానీ దాన్ని ద్వేషించడం. అదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. భయం, మనం ఏదైనా పాపంలో పడిపోతున్నాం అంటే అది లైంగిక పాపమే కావచ్చు, లేకపోతే ఇంకా ఏ పాపమైనా కావచ్చు. పడుతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే బేసికల్‌గా, ఫండమెంటల్‌గా ఒక క్రైస్తవుడిగా ఉండి పడుతున్నాం పాపంలో అంటే కారణం అంటే పొరపాటుగా లేకపోతే ఈ అనుకోకుండా అనే వాటిని పక్కన పెట్టి మనం పదే పదే ఒక పాపంలో పడుతున్నాము అంటే ఫండమెంటల్‌గా ఉన్న ఒక కారణం ఏంటంటే దేవుని యందలి భయం లేదు అని అర్థం. ఈ విషయం నేను నేర్చుకున్నాను. ఎప్పుడన్నా పాపంలో పడిపోయినప్పుడు నేను ఇది చేయకూడదని అనుకున్న ఒక విషయంలో నేను పడిపోయిన సందర్భాల్లో
నాకు గు నేను ఎందుకు దీనిలో నేను పడిపోయాను అని నేను జ్ఞాపకం చేసుకుంటే ఆహ్, దానికి వాక్యంలోనో, లేకపోతే ఫెలోషిప్‌లోనో, వాక్యాన్ని ధ్యానించడంలో కొంచెం వీక్ అవ్వడం, లేకపోతే కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఆహ్, స్ ఆహ్, రెగ్యులర్‌గా ఉండే ఫెలోషిప్ కాకుండా ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ ఉండటము, ఇలా ఉండటం వల్ల నేను పలానా పాపంలో పడిపోతున్నాను అని అనుకునేవాడిని. ఒక పాపంలో పడిపోవడానికి కారణం ఇది అనుకునేవాడిని. కానీ ఆహ్, బేసికల్‌గా వాటన్నిటికంటే చాలా ప్రాథమికంగా దేవుని భయం లేదు. అందుకు పడిపోతున్నాను అనేదాన్ని నేను ఇవాళ ఒకటి నేర్చుకున్నాను. ఏంటంటే మనకి యోసేపు స్టోరీలో అతను ఉన్న పరిస్థితి, యోసేపు అక్కడ పోతీఫర్ ఇంట్లో పనిచేసేటప్పుడు అతనికి సంఘం లేదు, వాక్యం లేదు. తర్వాత అతనికి భయం చెప్పేవాళ్ళు పెద్దోళ్ళు లేరు. ఫెలోషిప్ లేదు, సహవాసం లేదు. ఇలా ఏమీ లేని సమయంలో కూడా అతను ఆమెతో ఏమంటున్నాడంటే, దేవునికి విరోధంగా నేను ఎలాగ పాపం చేయగలను అని అంటున్నాడు. నిజంగా అది నిజంగా చాలా సవాలు చేసే ప్రశ్న. చాలా ఛాలెంజింగ్‌గా ఉన్న క్వెషన్ ఏంటంటే, లేపోతే నేను ఎలా ఉన్నాను? ఒక పాపం పడే ఒక శోధనొచ్చినప్పుడు, ఆ శోధనకి నేను ఎలాంటి సమాధానం చెప్తున్నాను? దీన్ని నేనెలా చేయగలను? లేకపోతే ఒక గర్వపు మాట, లేకపోతే ఎవరో ఒకళ్ళని బాధించే ఒక మాట నేను మాట్లాడడానికి ముందు, దేవుని ఎదుట నేనెలా చేయగలను? దేవాతి దేవుడు, సింహాసనాసీనుడైన దేవుడు, అంత గొప్ప దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆయన ముందు నేను నిలబడున్నాను. నేను నిలబడి వేరొక వ్యక్తిని ఎలాగా కించపరిచేలాగా మాట్లాడను? ఎలా ఎలాగా వేరే వ్యక్తిని లేని వ్యక్తిని, మూడో వ్యక్తి గురించి ఓహ్! ఎలా మాట్లాడగలను? లేకపోతే ఆ దేవదేవుని ఎదుట ఎలాగా నా ఆఫీస్‌లో నేను ఇతరులతో వాళ్ళ ఈ లోక సంబంధమైన మాటల్లో నేను కూడా కలిసిపోయి నా ఒపీనియన్‌ని ఇవ్వడానికి ఏ విధంగా నేను ధైర్యం చూపించగలను? ఈ ప్రశ్న ఆలోచన నిజంగానే లేదు. అందుగురించే నేను దేవుని భయం లేదు కాబట్టే పడిపోతున్నాను. అంతే తప్ప వాక్యం లేకపోవడమో, లేకపోతే ఫెలోషిప్ లేకపోవడమో ఇది ప్రాథమికంగా కాదు. ఇవి సెకండరీ యాడ్ అవుతాయి ఇవి కూడా. కానీ ప్రాథమికంగా మనం ఆలోచించుకోవాల్సిందేంటంటే దేవుని భయం లేకపోవడం వల్ల పాపంలో పడతాం. సో, దేవుని భయాన్ని కంపల్సరీగా కలిగుండాలి. యోసేపు కథ నుంచి మనం అది నేర్చుకోవచ్చు. దేవుని భయాన్ని మనం కలిగుండాలి. అంటే ఆహ్, దేవుని వాక్యంతో ఎప్పుడు నింపబడి ఉండాలి. ఆ వాక్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తా ఉండాలి. ప్రార్థన ఎప్పుడు ఉండాలి. వీటికంటే ప్రాముఖ్యమైనది దేవుని భయం ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆయన ఎదుట నేను జీవిస్తున్నాను. ఆయన కన్నుల ఎదుట నేను పాపం చేయకూడదు. ఇది ఒక విషయం నేర్చుకున్నాను. తర్వాత ఇతరులని భరించాల్సొచ్చినప్పుడు వ భార్య భర్తనో, భర్త భార్యనో ఏదైనా విషయంలో చిరాకు తెప్పించే సందర్భంలో నేను నిన్ను భరిస్తున్నాను, ఈవిడని చాలా నేను భరిస్తున్నాను అని అనుకున్న సందర్భంలో ఏం లెక్కబెట్టుకోమంటున్నారంటే, నాలో ఉన్న కొదువులు, నాలో ఉన్న షార్ట్ కమింగ్స్ నన్ను కూడా అవతల వ్యక్తి భరిస్తున్నారు కదా! పలానా సందర్భంలో. నాకు పలానా విషయంలో నేనెంతో వీక్‌గా ఉన్నాను, బలహీనంగా ఉన్నాను. ఆ సందర్భంలో నా భాగస్వామి నన్ను వాటిని భరిస్తా ఉంది. లేకపోతే నా భాగస్వామి వాటి విషయంలో నన్ను భరిస్తున్నాడు. నేను భరించటానికి ఇదో పెద్ద గొప్ప ఘనకార్యం చేసినట్టు ఫీల్ అవ్వడం, లేకపోతే వాళ్ళు ఆ పని చేయలేనప్పుడు వాళ్ళని ఎత్తిపట్టి చూపించడం. ఎస్పెషల్‌గా ఇది దేవుని భయం లేకపోవడం కూడా ఈ ఈ ఇక్కడ కనపడుతుంది నోటి మాటల్లో. నోటి ఆతురపడి మాట్లాడడం అంటే సింపుల్‌గా ఒక మాట అనేస్తాం. ఈజీగా ఒక మాట అనేస్తాం. మనం ఏదో పర్ఫెక్ట్ అయినట్టు. ఒక విషయంలో మనం పర్ఫెక్ట్ కావచ్చు. కానీ వందల విషయాల్లో మనం ఇంపర్ఫెక్టే. అయినా గాని ఎదుటాళ్ళల్లో ఉన్న ఈ చిన్న కొదువుని చూసి వాళ్ళని సింపుల్‌గా అనేస్తాం ఒక మాట. అది దేవుని భయం లేకపోవడం. ఇది కూడా ఒక కారణం. కాబట్టి ఎప్పుడు కూడా ఇతరులని భరించేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందేంటంటే, నేను ఇంకా చెడ్డ పనులు చేస్తా. ఇంకా నాలో ఇంకా వీక్‌నెసెస్ ఇంకా బలహీనతలున్నాయి. వాటిని అవతల వాళ్ళు భరిస్తున్నారు. మరి నేను ఈ కొంచెం భరించడానికి నేనే పాటివాడిని. ఇదొకటి ఆలోచన చేసుకోవాలని నేర్చుకున్నాను. ఆ తర్వాత ఆహ్, కీర్తనాకారుడు 34:11లో ఏమంటాడంటే దావీదు, "నేను మీకు నేర్పిస్తాను రండి భయభక్తులు" అని అంటాడు. భయభక్తులు నేను నేర్పించదును అని చెప్పేసి అక్కడ ఈ చెడ్డ మాటలు పలకకుండా నాలుకను, కపటమైన మాటలు పలకకుండా పెదవులను కాచుకొనుము అని ఉంది.
నిజమే. మేలు నుండుచు అనేక దినములు బ్రతుకుగోరువాడు. మేలు జీవితంలో చూడాలి అంటే ఇక్కడ కూడా అవసరమైంది ఏంటంటే నాలుకను కాచుకోవడం. ఆత్రపడి మాట్లాడకుండా అది పరిశుద్ధాత్మతో నడపబడడం అనేది స్టెప్ 1. బెస్ట్ థింగ్. పరిశుద్ధాత్మ నడపబడితే ఎక్కడ నోరు మూసుకొని ఉండాలి? ఎక్కడ మనం మాట్లాడాలి? ఎంతవరకు మాట్లాడాలి? ఆహ్, అనేది పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. అది లేకపోతే అట్‌లీస్ట్ మనల్ని ఏం చేయమంటున్నాడంటే బెడ్ మీద పడుకొని జస్ట్ దేవునికి అప్పగించు కేస్‌ని. ఆయన దాన్ని డీల్ చేస్తారని. అంతేగాని మనం దీని గురించి మాట్లాడేసి, ఆతురపడి మాట్లాడేసి సంబంధాలను పాడు చేసుకోవద్దు అని. నిజంగా నేను చాలా సందర్భాల్లో ఇలాగ ఆతురపడి మాట్లాడి ఇతరులని బాధపెట్టి పట్టిన సందర్భాలు నాకు గుర్తున్నాయి. అరే! ఈ మాట నేను అనకుండా ఉండాల్సిందే అని. సో, ఇదోటి నేను నేర్చుకున్నాను. పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. అది అది ది బెస్ట్. ఒకవేళ అది లేనప్పుడు వెంటనే మాట్లాడకుండా మా మాట్లాడడాన్ని ఆలోచించుకోవడం. దేవుని దగ్గర విషయాన్ని పెట్టడం. ఈ విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నాను ప్రభా! వద్దా? వెంటనే ఆతురపడి మాట్లాడకుండా ఉండటం. ఇది ఇదొకటి నేను నేర్చుకున్నాను. ఈ అయితే కీర్తనాకారుడు ఇక్కడ ఇక్కడ ప్రాథమికమైన విషయం ఇంకోటేంటంటే కీర్తనాకారుడు తన 30 ఏళ్ల వయసులో ఈ మాటలు చెప్పినప్పటికీ కొంత తను రాజయిన తర్వాత పాపంలో పడిపోయాడు. పడిపోవడానికి కారణం ఏంటి అంటే జాక్ బ్రదర్ ఒక మాట అన్నాడు. విశ్వమంతటిలో నేను చూసాను ఎవరైతే ఆశీర్వదించబడతారో ధనంలోనే గాని అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతారో వాళ్ళు పడిపోవడం అనేది నేను చూస్తున్నాను. చాలా చోట్ల నేను విశ్వం అంతట్లో చూసానని అన్నారాయన. నిజంగా అది చాలా సందర్భాల్లో నాకు అనిపిచ్చింది. ఎందుకు నేను దేవుడు అంతగా ఆశీర్వదించినా పడిపోతున్నాను అన్నప్పుడు నాకు ఇక్కడ గుర్తు చేసుకున్న ఒక వచనం ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం 16 అధ్యాయంలో ఉంటది. ఏంటంటే నీ చెరలైన సొదొమ చేసిన దోషమేమనగా దానికిని, దాని కుమారులకు కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితి అని. ఈ నిర్విచారమైన సుఖస్థితి, ఆహార సమృద్ధి, గర్వం ఇది మనల్ని పాపంలో చాలా సులువుగా పడేస్తది. కాబట్టి ఎల్లప్పుడూ మెలకువగా ఉండి, దేవుని భయాన్ని కలిగి ఉండి నడుచుకోవడం అనేది అవసరం అనేది నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు ధ్యానాంశం నేర్చుకున్న విషయాలు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. బైబిల్లో యెషయా గ్రంథం 57వ అధ్యాయం 21వ వచనం ప్రకారం అక్కడ ఏముంటుందంటే దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. సో మనం ప్రతి ప్రతి ఫ్యామిలీలో కూడా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే భార్యాభర్తలు సమాధానంగా ఏకాత్మ కలిగి కుటుంబం నడిపించబడాలి అనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది ఈ సత్యాలు వింటా ఉన్నప్పుడు. సో ఇన్ని సత్యాలు వింటున్న తర్వాత కూడా మన కుటుంబంలో లేకపోతే భార్యాభర్తల మధ్య అసమాధానం లేకపోతే నెమ్మది ఏ కుటుంబంలో నెమ్మది లేకుండా ఉంటుందంటే ఖచ్చితంగా వారు దుష్టులు అని చెప్పేసి బైబిల్ సెలవిస్తా ఉంది. బట్ అది అక్కడితో ఆగట్లేదు కానీ దేవుడు ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానాలు కలిగి ఉండాలని దేవుడు నిశ్చయిస్తా ఉన్నాడు. బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం లేకపోతే నేను అనుభవించింది ఒక విషయాన్ని షేర్ చేద్దాం అనుకుంటాను. ఏంటంటే కుటుంబంలో అసమాధానం లేకపోతే భార్యాభర్తల మధ్య అసమాధానం అనేది ఏ విధంగా ఎంటర్ అవుతది? లేకపోతే సాతాను ఏ విధంగా ఎంటర్ అవుతాడనంటే నేను గ్రహించిన విషయం ఏంటంటే భార్యకి గాని, భర్త గాని ఎవరైతే వీక్‌గా ఉంటారో వారు ఏదో ఒక మాటకి అఫెండ్ అయ్యే విధంగా ఫస్ట్ ప్రయత్నం చేస్తాడు. సో, వన్స్ వాళ్ళు అఫెండ్ అయిన తర్వాత వాళ్ళు వీళ్ళు నాతే ఫర్ ఎగ్జాంపుల్ మా భార్య నన్ను ఒక మాట అంటే, సో, నేనెలాగా ఫీల్ అవుతానంటే లైక్ ఆహ్, ఓకే. ఈమె నన్నంటది నేనింత జాబ్ చేస్తా ఉన్నాను. నన్ను కనీసం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇట్లాంటి ఆలోచనలు తీసుకొస్తది ఫస్టు. సో, ఒకవేళ అది హార్ట్‌కి తీసుకుంటే ఫస్ట్ నేను హర్ట్ అవుతాను. సో, నేను మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అది దుష్టుడు ఇవంతా కూడా జరిగిస్తా ఉంటాడనమాట. మాట్లాడకుండా ఉండాలి. ఆమె నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. నీతో సరిగ్గా మాట్లాడట్లేదు. నీకు విలువ ఇవ్వట్లేదు. నీ మాటకి విలువ ఇవ్వట్లేదు. ఇట్లా కొన్ని కొన్ని నెగెటివ్ థింకింగ్ తీసుకొస్తా ఉంటది. అప్పుడు వారి మధ్య మాట్లాడకూడదు అనే మనస్తత్వం అనేది ఏర్పడతది. ఆ తర్వాత ఏదైనా చిన్న విషయం నాకు అనుకోనిది జరిగినప్పుడు వెంటనే కోపపడటం, లేకపోతే మాట జారి ఏదైనా తిట్టటం, లేకపోతే ఇట్లాగా అది గనక మనం కంట్రోల్ చేసుకోలేక మన
దుష్టుడు అది అనుమతిస్తా ఉన్నాడు, లేకపోతే ఇది దుష్టుడు కార్యం, ఇది దేవుని చిత్తం కాదు, ఇట్లా జరగటం అని మనం గ్రహించకపోతే అది ఇంకా కుటుంబం చాలా పెద్దదవుతది. కుటుంబంలో చాలా పెద్ద తగాదాలు అవుతా ఉంటాయి. అది చాలా డిస్టెన్స్ తీసుకెళ్తా ఉంటది. సో, నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనం అలా ఉండకూడదు. ఆహ్, అఫెండ్ అవ్వడం అనేది ఉండకూడదు. భార్య, భర్త ఈక్వల్‌గా ఒకవేళ ఏదైనా అఫెండ్ అయినా అట్లాగా మాట్లాడకూడదు, లేకపోతే అట్లా అనకూడదు అని చెప్పుకోవాలే తప్ప, నువ్వు నన్ను అట్లా అంటావా? లేకపోతే నువ్వు నన్ను ఇట్లా ఈజీగా మాట్లాడేస్తావా? అనేది అట్లాగా ఉండకూడదని నాకు అర్థమవుతూ వస్తా ఉంది. సో, దుష్టుడు ఈ విధంగా కుటుంబంలో భార్యాభర్తల మీద ఈ విధంగా ఎంటర్ అవుతాడు. వారి మధ్య అసమాధానం తీసుకొస్తాడనేది నేను గ్రహించాను. సో, అప్పుడు మనము వాటికి సాతాను దుష్టుడు అవకాశం ఇవ్వకుండా, ఓకే, తను నా భార్యే, ఏమంటే ఏంటే ఏమైందిలే. సో, దాన్ని ఎలాగో పాజిటివ్‌గా తీసుకొని ఎట్లాగో దాన్ని సరి చేసుకోవాలి. లేకపోతే అట్లా అనకూడదని చెప్పటం, లేకపోతే దాన్ని సరి చేసుకొని ముందుకెళ్ళాలే తప్ప, నన్ను అట్లా అంటావా అని నెగెటివ్‌గెళ్ళి దుష్టుడికి అవకాశం ఇవ్వకూడదు. తద్వారా మన కుటుంబంలో అసమాధానం ఏర్పడుతది. అది పిల్లలకి కూడా పాస్ అవుతా ఉంటది. సో, అది ఒకటి నేర్చుకున్నాను అట్లా ఉండకూడదని. రెండోది, అట్లాంటి సమయాల్లో ఏమవుతదంటే కుటుంబంలో ఒక వాక్యం చూపించారు. 29వ కీర్తనలో 20వ వచనంలో త్వరగా ఆతురపడి మాట్లాడిన వాడిని చూచితివా అని చెప్పేసని. సో, మనకేదైనా కోపం రాంగాల్నే లేకపోతే వెంటనే ఏదన్నా మనకు అనుకూలం జరిగినప్పుడు వెంటనే అరిచేయటం, లేకపోతే ఏదైనా మాట అనటం, లేకపోతే తిట్టడం, ఇవన్నీ కూడా ఒక మూర్ఖునితో సమానము. ఒకసారి ఆ వాక్యం చదువుదాము. సామెతలు 29, 20వ వచనం. ఆతురపడి మాట్లాడు వాడిని చూచితివా? వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. సో, మూర్ఖుడు సామెతల్లో కూడా అన్నిటికంటే కూడా లాస్ట్‌లో సొలొమోన్ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఇతను ఇంకా మూర్ఖుడు. మూర్ఖుడి కంటే ఇంకా వరస్ట్ అని చెప్పేసని ఇక్కడ చెప్పబడతా ఉంది. ఆ క్యారెక్టర్ ఏంటంటే త్వరగా ఆతురపడి మాట్లాడటం. సో, అది ఒక వరస్ట్ క్యారెక్టర్ అని చెప్పేసని నాకు చాలా బాగా అర్థమవుతూ వస్తా ఉంది. సో, త్వరపడి మాట్లాడటం, దానికి అపోజిట్‌గా కొత్త నిబంధనలో ఉంటా ఉంటది. త్వరపడి మాట్లాడకూడదు. మాట్లాడటం నిదానించాలి. వినుటకు వేగిరపడాలి. పడాలి. సో, దానికి అపోజిట్ విషయాలు మనం నేర్చుకోవాలి. అండ్ ఇంకొకటి, అన్న చెప్పినట్టు ఇల్లు కట్టబడటం అనేది జ్ఞానం ద్వారా మాత్రమే కట్టబడతది. ఆ జ్ఞానం ఏ విధంగా మనం సంపాదించుకోగలం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి జ్ఞానం మనం సంపాదించుకోవాలి? ఎటువంటి జ్ఞానం, ఇల్లు కట్టడానికి ఎటువంటి జ్ఞానం గావాలి అనేది మనకందరికీ తెలిసిన వాక్యం. యాకోబు యాకోబు పత్రికలో ఉంటా ఉంటది కదా! 5వ లాస్ట్ అధ్యాయంలో యాకోబు 3వ అధ్యాయము 17వ వచనం. పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణను లేనిదైనది. సో, మనం అడుగుతున్న జ్ఞానం, లేకపోతే కుటుంబానికి కట్టబడుతున్న జ్ఞానం ఈ విధంగా ఉండే విధంగా చూసుకోవాలి. అంటే దేవుని అడిగే జ్ఞానం పవిత్రమైందంటే, మన భార్యను మాత్రమే మనం ప్రేమించాలి. వేరే స్త్రీతోని మనం ఎలా చూస్తా ఉన్నాం అనేది కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. సో, ఇటువంటి జ్ఞానాన్ని మనం అడగాలి దేవుణ్ణి. అయితే ఆ జ్ఞానం ఏ విధంగా సంపాదించుకోగలము అనంటే, యెహోవాయందు భయభక్తి కలిగుంట జ్ఞానముకు మూలం అని చెప్పేసని ఉంటా ఉంటది. సామెతలు 9:10లో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని అసహించుకొనుటయే జ్ఞానమునకు మూలం. యెహోవాయందు భయభక్తి కలిగి ఉండుట అని చెప్పేసి అంటది. సో, చెడుతనాన్ని అసహించుకొనుటంటే, అందుకే లాస్ట్ టైమ్ కూడా నేను ఒకసారి చెప్పాను. ఇది ఓన్లీ భార్యాభర్తలకు మాత్రమే కాదు, యవ్వనస్తులకి కావాలి, పిల్లలకి కావాలి. ఎందుకనంటే వారు కూడా తల్లిదండ్రుల మధ్య ఉంటా ఉన్నప్పుడు, లేకపోతే చర్చ్‌లో ఉంటా ఉన్నప్పుడు అందరూ బానే ఉంటాం. ఒకరు గమనిస్తారు కాబట్టి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం చూడాలి, ఏం చూడకూడదని అన్నీ జాగ్రత్తగా వహిస్తా ఉంటాం. కానీ వన్స్ ఫెలోషిప్ నుంచి దూరమైన తర్వాత, లేతే భర్త జాబ్‌కెళ్ళిన తర్వాత, పిల్లలు స్కూల్‌కెళ్ళి, కాలేజ్‌కెళ్ళిన తర్వాత దే హావ్ సమ్ ఫ్రీడమ్. వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటది. వాళ్ళు ఓన్‌గా చూసేది వాళ్ళకి అవకాశం ఉంటది. ఏం మాట్లాడేది వాళ్ళకి అవకాశం ఉంటది. ఫ్రీడమ్‌గా మాట్లాడే అవకాశం. సో, అట్లాంటి సమయాల్లో గనక మన దేవుని భయాన్ని కలిగి ఉండలేకపోతే మనం తప్పిపోయే అవకాశం ఉంటా ఉంటది. ఈవెన్ దో మనం చాలా సత్యం వింటా ఉన్నప్పటికి కూడా మనం దేవుని భయం మనకు కలిగి లేకపోతే
ఖచ్చితంగా మనం త్రోవ తప్పిపోయి ఉంటాం. మనకు జ్ఞానం రాదు. జ్ఞానం లేకపోతే మన కుటుంబం అనేది కట్టబడదు. సో ఇది ఆహ్, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. అండ్ అదే విధంగా రీసెంట్‌గా నేను ఒక మెసేజ్ వింటా ఉన్నాను. విక్టర్ బ్రదర్ గారు. సో, అది ఆయన చెప్పిందేంటంటే చిన్న బిడ్డలు కూడా ఈ కాలంలో శ్రమలనేవి ఏర్పడతా ఉంటా ఉన్నాయి. ఎట్లాగంటే వాళ్ళ యొక్క మనవడు స్కూలుకెళ్తా ఉన్నాడంట. స్కూలుకెళ్ళి తిరిగి రిటర్న్ బస్‌లో ఉన్నప్పుడు ఏడ్చుకుంటా వస్తా ఉన్నాడు. సో, ఏడ్చుకుంటా వస్తా ఉన్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అనంటే తన స్కూల్ బస్‌లో అందరూ పాటలు పాడుకుంటా వస్తా ఉన్నారంట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. సో, విక్టర్ బ్రదర్ వాళ్ళ యొక్క మనవడు పాడే ఛాన్స్ వచ్చినప్పుడు తను దేవుడి పాట పాడాడంట. సో, దేవుడి పాట పాడితే అందరూ తనని తిడటం లేతే ఎగతాళి చేయడం లేతే కొట్టడం లాంటివి చేసినప్పుడు తను ఏడ్చుకుంటూ బస్ దిగి వస్తా వస్తా ఉన్నాడు. అప్పుడు విష్ణు బ్రదర్ వాళ్ళ వైఫ్ తనని తీసుకొని వస్తా ఉన్నప్పుడు ఏం జరిగిందని అడుగుతా ఉన్నప్పుడు ఇట్లా ఇట్లా జరిగిందనంటే అంటే వాళ్ళేంటంటే పిల్లలు కూడా అంటే లోక సంబంధమైన పాటలు తెలియనప్పుడు లేపోతే ఆహ్, వాళ్ళకి తగ్గట్టుగా లేకపోయినప్పుడు కూడా దేవునికి వ్యతిరేకమైన దేవుడి సంబంధం వ్యక్తులు చేస్తారు. వీడు అట్లాంటి వాడు, ఇట్లాంటి వాడు అని వ్యతిరేకత అనేది పిల్లల నుంచి కూడా ఏర్పడతా ఉంది. సో, మనం పిల్లలకు కూడా చాలా సెన్సిటివ్ వాళ్ళకి కూడా కొన్ని విషయాలు చెప్పాలి. ఆహ్, చిన్నతనం నుంచి వాళ్ళకి ఈ స్ట్రగుల్ అనేది తెలుస్తుంది. వాళ్ళకి అతనికి ఏ సినిమా పాటలు రావు పిల్లవాడికి ఏ సినిమా పాటలు తెలీదు. అయినా వాడికి తెలిసిన పాట పాడినప్పుడు కూడా వాళ్ళు ఎగతాళి చేయటం, కొట్టడం జరుగుతా ఉంది. సో, అంటే దాన్ని బట్టి నేనేం నేర్చుకున్నానంటే, అంటే పర్సిక్యూషన్ అనేది పెద్దవాళ్ళకి మాత్రమే గాదు, పిల్లలకు కూడా ఏదో ఒక విధంగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు స్కూళ్ళల్లో. సో, వాళ్ళు అయినా కానీ స్టాండ్ తీసుకోవాలని వాళ్ళు ధైర్యపరచాలి. వాళ్ళకి దేవుని కోసం బ్రతకడం ఇంపార్టెంట్ అని వాళ్ళకి ధైర్యంగా చెప్పాలని నేను నేర్చుకున్నాను. సో, ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ బ్రదర్స్. సారా సిస్టర్ గారు షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత మాధురి సిస్టర్, ఆ తర్వాత దివ్య సిస్టర్ షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం మన ధ్యానాంశంలో క్రీస్తును పోలిన గృహం 10వ భాగంలోకి వచ్చాము. జ్ఞానంతో గృహం నిర్మించుకోవాలి. ఇక్కడ మనకి భర్త ఇంటికి యజమానిగా ఉంటారు. అయితే అందుకు వాళ్ళకి బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయి. యజమానిగా ఉన్నారు కదా పాపం అంతా హ్యాపీ అనుకోకూడదు. వాళ్ళకి ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. సంపాదించాలి, భార్య పిల్లల్ని పోషించుకోవాలి. ఒకవేళ ఉద్యోగం పోయినా, వ్యాపారంలో నష్టం వచ్చినా, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇవన్నీ వస్తే భర్తే ఎక్కువ బాధపడతాడు. ఎందుకంటే తన యజమాని కాబట్టి కుటుంబం గురించి, ఇంట్లో అవసరాలను గురించి, పిల్లల చదువులు, వాళ్ళకి తిండి పెట్టాలి కదా. ఇదంతా కూడా భార్య కంటే ఎక్కువ భారం భర్తకే ఉంటుంది. ఎక్కువ స్ట్రగుల్ అతనికే ఉంటుంది. భార్య పిల్లల్ని అన్ని విధాలుగాను కాపాడుకుంటా ఉంటాడు యజమాని అయిన భర్త. అతనిని బట్టే ఆ భార్య పిల్లలకి సమాజంలో భద్రత, గౌరవం ఉంటాయి. ఫలానా ఆయన బిడ్డలు, ఫలానా ఆయన భార్య అంటేనే వాళ్ళకి గౌరవంగా ఉంటుంది. ఆ స్థితి ఆ యజమానికి ఉంటుంది. అది ఎంతో బాధ్యత గల ఇది అతనికి. అలాగే అతను ఆత్మపరంగా కూడా అపవాదిని ఎదిరించాలి. కుటుంబంలో సమాధాన పరుచుకునే వ్యక్తిగా ఉండాలి. ముఖ్యమైన విషయాలన్నిట్లో యజమానే నిర్ణయం తీసుకుంటారు కుటుంబంలో. అంటే భర్త నిర్ణయం తీసుకుంటాడు. అతను చెప్పిన దానికి ఇంట్లో వాళ్ళంతా కట్టుబడి ఉంటారు, భార్య అయినా పిల్లలైనా. అటువంటప్పుడు అతను ఆ నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోవాలి. అంటే అతనికి జ్ఞానం ఉండాలన్నమాట. అట్లాగే ఇక్కడ భార్య కూడా భర్తకి లోబడి ఉండాలి, భర్తకి సహాయకారిగా ఉండాలి. భర్తను తప్పుదో పట్టించకూడదు. అందుకు ఈమెకు కూడా జ్ఞానం కావాలి. అప్పుడే వాళ్ళు తమ ఇంటిని కట్టుకోగలుగుతారు. అయితే ఈ జ్ఞానము వీళ్ళకి ఎలా వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే వీళ్ళకి జ్ఞానం వస్తుంది. భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనమని అసహించుకోమని చెప్పి సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో చెప్పారు.
మనం నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించే వాళ్ళంగా ఉండాలని దేవుడు చెప్పారు. భార్య భర్తలు ఇద్దరు అందరూ దీన్ని అనుసరించాల్సిందే. ఇందుకు కూడా జ్ఞానము ఇమ్మనమని ప్రార్థించుకోవాలి. అప్పుడు దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇస్తాడు. అప్పుడే వాళ్ళు దైవికమైన ఆ గృహాన్ని వాళ్ళు నిర్మించుకోగలుగుతారు. పిల్లల్ని కూడా దైవ మార్గంలో పెంచగలుగుతారు. అలాగే 7వ అధ్యాయం సామెతల గ్రంథములో ఆ అధ్యాయం అంతా జారత్వానికి దూరంగా ఉండమని దేవుడు హెచ్చరించారు. పశువు వధకు పోవునట్లు ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు దాని దగ్గరకు పోవద్దని దేవుడు చెప్తారు. అది పాతాళమునకు పోవు మార్గము మరణశాలకు తీసుకువెళ్తుందని కూడా చెప్తారు. ఎంత భయంకరంగా దేవుడు చెప్పారు. అది ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు తమతో కలిసి పనిచేసే స్త్రీల పట్ల అట్రాక్షన్స్, వ్యామోహాలకు గురవుతూ ఉంటారు. వాళ్ళు దారి తప్పినప్పుడు సంసారాలు కూలిపోతాయి, కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. పిల్లల జీవితాల మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. వాళ్ళు నష్టపోతారు. ప్రతిరోజు న్యూస్ పేపర్లలో ఈ అక్రమ సంబంధాల వలన హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్న వార్తల్ని మనం చదువుతూనే ఉన్నాం. చట్టరీత్యా కూడా ఇది నేరమే. కానీ ఇందులో అన్యులు కాకుండా క్రైస్తవులు కూడా వీటిలో చిక్కుకుంటున్నారు. ఇది దురదృష్టకరం. దేవుడికి దగ్గరగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యం హృదయంలో భద్రపరుచుకున్న వాళ్ళు వీటిని జయించగలుగుతారు. ఇది అందరూ అలర్ట్గా ఉండాలి. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. అలానే ఇక్కడ బుద్ధిహీనులు కోపాన్ని కనపరుస్తారు అని మనం 29వ అధ్యాయం సామెతలో చదువుకున్నాం. జ్ఞానం కలవాడు కోపాన్ని అణుచుకుంటాడంట. ఆతురపడి మాట్లాడటం కూడా బుద్ధిహీనతే, దానికంటే ఇంకా ఘోరమైనది. దీనివలన కూడా వివాహ జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. తొందరపడి మాట్లాడితే చిన్న చిన్న విషయాల్లో కూడా భార్యాభర్తల మధ్య గొడవలు రావచ్చు. అయితే కొత్త నిబంధనలో మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. మనం ఎప్పుడు ఎలా మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడే మనకు తెలియచేస్తాడు. మన నాలుకను కంట్రోల్ చేయమని నేను ప్రార్థన చేసుకుంటానే ఉంటాను. నా నాలుకని అధీనంలో ఉంచుతండి, నేను సరిగ్గా మాట్లాడాలి. ఇంట్లోనే కాదు, బయటైనా సరే, ఎక్కడైనా సరే. తొందరపడి మాట్లాడినా, కోపంగా మాట్లాడినా అది అనేక సమస్యలకి దారితీస్తుంది. అట్లా మాట్లాడకూడదు. నోటిని భద్రం చేసుకోవాలి, నాలుకను భద్రం చేసుకోవాలి. నోటితో పాపం చేయకూడదు అనేది మనకి అనేక చోట్ల దేవుడు హెచ్చరించాడు. కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండాలి. ఇది నేను ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. ఇంట్లో కోపం ఎప్పుడన్నా వస్తే మౌనంగా ఉండాలి. వెంటనే నేను గుర్తించుకొని మనసులో ప్రార్థన చేసుకుంటా ఉంటున్నాను. అట్లాగే భార్యాభర్తలు ఇద్దరిలో లోపాలు ఉంటాయి. ఎవరూ పరిపూర్ణులు కాదు. ఒకళ్ళకొకళ్ళు సర్దుకుపోవాలి. ఇక్కడ మనం దావీదు మొదట్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడే, కానీ అధికారం, ఐశ్వర్యం వచ్చాక బెత్షెబాతో పాపంలో పడిపోయాడు. అంటే బాగా సుఖంగా, సంతోషంగా అన్ని కొంచెం బాగా జరిగిపోతున్న టైంలో పాపంలో పడిపోయే అవకాశాలు ఉంటాయి అనేది మనకి ఇది ఒక హెచ్చరిక. అయితే పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడ్డప్పుడు లోపల నుంచి మనకి హెచ్చరికలు వస్తాయి. ఇది పాపము, ఇది దూరంగా ఉండమని. అప్పుడు మనం ఇంకా ఎలర్ట్గా ఉండాలి. అన్ని సంతోషంగా ఉన్నప్పుడు మనం ఇంకా ఎలర్ట్గా ఉండాలని నేను అనుకుంటున్నాను. జాక్ బ్రదర్ ఒకసారి ఒక చక్కటి మాట చెప్పారు. ఏ పని చేసినా, ఏం మాట్లాడినా ఇది మన పక్కన జీసస్ ఉంటే మనం చేస్తామా అనేది మనం ఆలోచించుకుంటే మనం అప్పుడు ముందు స్టెప్ తీసుకోగలుగుతామన్నారు. నేను ఎప్పుడు అది గుర్తు తెచ్చుకుంటా ఉంటాను. జీసస్ పక్కన ఉన్నాడు, ఇప్పుడు ఇది చేయగలనా, జీసస్ పక్కన ఉన్నాడు అనేది నేను అనుకుంటా ఉంటా తరచుగా. కొత్త నిబంధనలో మనం రోజు రోజుకి నీతి మార్గంలో ముందుకెళ్ళాలి. అంటే మనం చర్చిలో కూడా లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఆత్మపరంగా ఎదిగామా లేదా అనేది మనం పరిశీలన చేసుకుంటున్నాం. అట్లాగే మనం అభివృద్ధిలో, నీతి మార్గంలో, దైవ మార్గంలో ముందుకెళ్తున్నామా లేదా అనేది ఎప్పుడు మనం పరిశీలన చేసుకుంటానే ఉండాలి. దేవుడిచ్చిన జ్ఞానంతో ఇల్లు కట్టుకోవాలి. భార్య భర్తలు ఇద్దరూ సమాధాన పరుచుకునే వారిలాగా ఉండాలి ఇంట్లో.
ఒకళ్ళు సమాధాన పరుచుకునే వారిలాగా ఉన్నా చాలా మటుకి బాగుంటుంది. ఇద్దరు సమాధాన పరుచుకునే వాళ్ళలాగా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సమాధానం ఉన్న ఇంట్లోనే ప్రభువు ఉంటారు. అప్పుడు చీకటిగా ఉన్న ఈ లోకంలో మన ఇళ్ళు వెలుగుమయంగా ఉంటాయి. మనకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం కూడా నేర్పించమని ప్రార్థించాలని కూడా నేను నేర్చుకున్నాను. ఈ విషయాలు నేర్చుకున్నాను. థ్యాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. జ్ఞానంతో గృహం నిర్మించుకోనము అనే మెడిటేషన్ లో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ఫస్ట్ ఏంటంటే జ్ఞానము. మనకి భార్యకి భర్తకి ఇద్దరికి ఉండవలసిన అర్హత జ్ఞానము. ప్రోవర్బ్స్ 14:1 లో ఉండేది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. అలాగే ప్రోవర్బ్స్ 24:3 జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. సో ఇప్పుడు ఈ జ్ఞానాన్ని మనం ఎలా పొందుకోవాలి? జ్ఞానం, లోక జ్ఞానం కూడా ఉంటది. ఒకటి లోక జ్ఞానము, రెండు దైవికమైన జ్ఞానం. మనం పొందుకోవాల్సింది దేవుని జ్ఞానము, దైవికమైన జ్ఞానము. ఫస్ట్ కొరింథియన్స్ 3:19 లో ఉంటుంది కదా, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. అలాగే జేమ్స్ 3:17 పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలంతోనూ నిండుకొనినది. అయితే ఈ జ్ఞానాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా. ఫస్ట్ మనం దేవుని యందు భయభక్తుల నుంచి ప్రతి ఒక్క దుర్నీతిని ద్వేషించాలి. అప్పుడే మన జ్ఞానాన్ని సంపాదించుకోగలము. అంతకుముందు అంటే జ్ఞానం కోసం దేవుణ్ణి అడిగినప్పుడు ప్రేయర్ చేయాలి. నెక్స్ట్ అలాగే ఆ జ్ఞానాన్ని ఎలా సంపాదిస్తామంటే బైబిల్ చదువుకోవటం ద్వారా, వర్డ్ ఆఫ్ గాడ్ మెడిటేట్ చేయటం ద్వారా. ఆ చదువుకున్నది, మెడిటేట్ చేసింది మన యొక్క డైలీ లైఫ్ లో, డైలీ సిచ్యువేషన్ లో, మనం తీసుకునే డెసిషన్ లో గాడ్స్ ట్రూత్ అనేది అప్లై చేయటం ద్వారా. ఒకవేళ ఇంకా మనకి తెలియదు, గైడెన్స్ కావాలి అంటే గాడ్లీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నుంచి మనం ఆ గైడెన్స్ తీసుకోవచ్చు. సో ఇలా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనేది నేర్చుకున్నాను. అంటే క్రీస్తు స్వభావానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క దుర్నీతిని మనం ద్వేషించాలి. అప్పుడే మనం దేవునికి దగ్గరగా ఉంటాము, జ్ఞానాన్ని పొందుకోగలము. ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరికి చెప్తున్నారు. ఒకళ్ళ కంటే ఇద్దరు ఉంటే, ఇద్దరు గనక దాన్ని వెంబడించినట్లయితే ఒక దైవికమైన గృహాన్ని నిర్మించుకోవడానికి దేవుడు ఇంకా జ్ఞానాన్ని ఇస్తాడండి. అది. రెండవది, ఆతురపడి మాట్లాడే వాని గురించి చెప్తారు బ్రదర్ గారు. ఆతురపడి మాట్లాడేవాడు బుద్ధిహీనులు అందరికంటే బుద్ధిహీనుడు. మనం ఎప్పుడు తొందరపడి మాట్లాడేస్తూ ఉంటాం, మనకు వచ్చిన ఆలోచన బట్టి, కోపాన్ని బట్టి త్వరగా మాట్లాడేస్తాం. సో అలా కాకుండా మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే మనం ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది మనకి దేవుడే ఆ యొక్క సహాయం చేస్తాడు. ఆ విషయంలో మన నాలుకని అదుపులో ఉంచుతాడు. ఒకవేళ పరిశుద్ధాత్మతో నింపబడకపోతే మనం కామ్గా ఉండటమే బెటర్. అంటే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు త్వరపడి మాట్లాడేసి ఇచ్చేయటం కన్నా మనం ఆ విషయంలో జ్ఞానంతో నడుచుకోవాలి. ఇంకొకటి, మనం వేరే వాళ్ళు చేసిన తప్పును బట్టి ఎక్కువగా చిరాకు పడతా ఉంటాం. అదే మనం చేసిన తప్పును కూడా ఒకసారి చూసుకుంటే, సో వేరే వాళ్ళు చేసిన తప్పును బట్టి మనము ఇక్కడ నెంబర్స్ కౌంట్ చేసుకోమంటున్నారు. అప్పుడు మనం ఏం తప్పులు చేస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా ఉంటున్నాం అనేది మన యొక్క ఇది కూడా మనకు తెలుస్తుంది. సో ఎప్పుడు వేరే వాళ్ళని నిందించకూడదు, వాళ్ళని బట్టి చిరాకు పడకూడదు అనేది నేర్చుకున్నాను. ఇది నేను ఎక్కువ
పిల్లల విషయంలో చూపిస్తాను. వాళ్ళు చేసే తప్పులు ఒక్కొక్కసారి చిరాకుగా ఉంటాయి, కోపంగా ఉంటాయి వాళ్ళు చేసేవి. సో, అందులో వాళ్ళలా చేయడానికి రీజన్ ఏంటి అనేది నేను చూసుకుంటే, అప్పుడు నాలో ఉన్న తప్పులు నాకు కనిపిస్తాయి. ఆ తప్పుల్ని నేను సరిచేసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడు. మనలో ఉన్న బలహీనతలు కూడా మనం తెలుసుకోవాలి. అలాగే ఇంకొకటి ఆహ్, మన లైఫ్ పార్ట్‌నర్‌లో అసంపూర్ణత చూసినప్పుడు మనం కూడా అసంపూర్ణమే అని గుర్తుంచుకోవాలి. ఎంతసేపు వాళ్ళలో అది ఉంది, ఆ వీక్‌నెస్ ఉంది, ఈ వీక్‌నెస్ ఉంది అనేది ఆహ్, ఇంపర్ఫెక్షన్ అనేది చూస్తాం ఎదుటి వాళ్ళలో. ఎప్పుడైతే మనం అది గ్రహిస్తామో, మనం కూడా ఇంపర్ఫెక్షన్ అని గ్రహిస్తామో, అదే అప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉంటాము. ఆ సరిచేసుకోవటం ద్వారా మన యొక్క గృహాన్ని కట్టుకోగలము అనేది నాకు అర్థమైంది. ఆహ్, ఇంకా మనలో ఉన్న చిన్న చిన్న బ్లైండ్ స్పాట్స్ కూడా మనకి కనిపిస్తాయి. హ్మ్. ఈ విషయాలు నేను తెలుసుకున్నాను. ఈ యొక్క ఆహ్, జ్ఞానంతో గృహం నిర్మించుకునే ధ్యానాంశంలో ఆహ్, జ్ఞానం గురించి, ఆతురపడి మాట్లాడే విషయం గురించి, అలాగే ఎదుటి వాళ్ళ తప్పుల విషయాల్లో, ఇలాంటి విషయాల్లో నేను కొన్ని కొన్ని నాలో కూడా నేను సరిచేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. గలతీయులకు రాసిన పత్రిక 6, 2, 3. ఒకని భారములు నొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. నేను ఈ మెడిటేషన్ నుంచి నేర్చుకున్నవి, ఫియర్ ఆఫ్ ద లార్డ్ మనకి స్టార్టింగ్ మెయిన్ థింగ్, అది ఫౌండేషన్ లాగా అని నేను నేర్చుకున్నాను. ఒకవేళ నేను కరెక్ట్గా ఫియర్ ఆఫ్ ద లార్డ్ నా చాలా సార్లు నా హస్బెండ్ అదర్ పార్ట్నర్ రాంగ్ థింగ్సే మనకి కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు నిజంగానే వాళ్ళకి నా టంగ్ని నేను ఆర్గ్యూ చేయటానికి నేను యూజ్ చేయకూడదు. కానీ వాళ్ళకి ఎదుట పార్ట్నర్కి నేను ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇవ్వమని నేను అడగాలి అని చెప్పి, అక్కడ గలతీయులకు రాసిన పత్రికలో అట్లానే ఒకని భారమును నొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అని చెప్పి ఉంది. అంటే నేను వాళ్ళని నేను మాక్ చేసి హేళన చేసి బ్యాడ్ థింగ్స్లో ఉన్నారు అని నా టంగ్ని యూజ్ చేయటం కంటే, నిజంగా బెస్ట్ థింగ్ ఏంటి అంటే నా టంగ్ని గాడ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫియర్ ఆఫ్ ద లార్డ్ కావాలి గాడ్ అని ఎదుట హస్బెండ్ అయితే ఇంకా క్లియర్గా తెలుస్తాయి మనకి ఏంటి రాంగ్ థింగ్స్ అని. అయితే ప్రేయర్ చేయాలి వాళ్ళ గురించి అని చెప్పి, హస్బెండ్ గురించి, వైఫ్ గురించి ప్రేయర్ చేయాలి. ఫస్ట్ థింగ్ నా టంగ్ నేను ప్రేయర్కి యూజ్ చేయాలి అని చెప్పి, అప్పుడు నిజంగానే నా టంగ్ని నేను కరెక్ట్గా ఉంచుకున్నప్పుడు గాడ్ చాలా థింగ్స్ మనకి నేర్పిస్తూ ఉంటారు అని చెప్పి, ఆర్గ్యుమెంట్ విన్ చేయటం కాదు, రాంగ్ అని ప్రూవ్ చేయటం కాదు, కానీ వాదనని నేను గెలిచానా లేదా అన్నది కాదు, కానీ గాడ్ దగ్గరికి వెళ్ళి ఇద్దరం యూనిటీలో ఉండాలి అని చెప్పి నేను నేర్చుకున్నా. ఇంకొకటి, నేను ఎవరితోనూ పోల్చుకోకూడదు. ఎవరితో అన్నా స్పిరిచువల్గా కానీ దేంట్లో కూడా ఎవరితో పోల్చుకోకూడదు. నేను క్రైస్ట్తో పోల్చుకోవాలి. అప్పుడు నేను ఇంకా ఎంత దూరం ఉన్నానా అని నాకు నేను తెలుస్తాను. ఒకవేళ స్పిరిచువల్గా ఇలా తక్కువగా ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే నాకు నిజంగానే ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. ఎక్కువగా ఉన్న వాళ్ళ గురించి నేను ఆలోచిస్తూ ఉంటే నిజంగానే నేను డిస్కరేజ్ అవుతాను. కానీ నేను క్రైస్ట్తో నేను పోల్చుకోవాలి. నా స్పిరిచువల్ మ్యాటర్స్ కానీ అన్ని థింగ్స్ నేను ఎలా వచ్చాను నా యాటిట్యూడ్లో అని చెప్పి నేను నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
థ్యాంక్ యూ సిస్టర్స్. ఇవాళ ధ్యానాంశంలో నేను నేర్చుకున్న విషయాలు ఇందాక సిస్టర్ చెప్పినట్టు ప్రొవర్బ్స్ 14:1 వైజ్ ఉమెన్ బిల్డ్స్ హర్ హోమ్. దాని కింద ఏమని ఉంటదంటే ఫూలిష్ ఉమెన్ టేర్స్ డౌన్ హిస్ హోమ్ విత్ హర్ ఓన్ హ్యాండ్స్. అక్కడ పైన ఏమని ఉంటదంటే కడతది అని ఉంటది. అంటే ఎవరి సహాయంతో అంటే యేసుక్రీస్తు ప్రభు వారి సహాయంతో ఒక జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటదంట. కానీ అదే జ్ఞానవంతురాలు గనక మూర్ఖురాలయ్యి ఫూలిష్ అయితే మాత్రం తన ఓన్ చేతులతోటి, అంటే గాడ్ కూడా ఉండరు అక్కడ, తన ఓన్ చేతులతో తన కుటుంబాన్ని నాశనం చేసుకుంటది. అంటే వాట్ ఐ హావ్ సీన్ ఇన్ మై ఫ్యామిలీ, అంటే నా ఓన్ ఫ్యామిలీలో నేను చూసింది ఏంటంటే ఎప్పుడైతే గనక వెన్ దెర్ ఇస్ నో సబ్మిషన్ స్పిరిట్, ఒక వైఫ్ హస్బెండ్ కి సబ్మిషన్ లేదు అంటే హస్బెండ్ అథారిటీకి సబ్మిషన్ ఎప్పుడైతే ఉండదో, వేర్ దెర్ ఇస్ నో సబ్మిషన్, లోబడి ఉండుట ఎక్కడైతే ఉండదో, ఇందాక అన్నయ్య వాళ్ళు అందరు చెప్పారు, సిస్టర్ చెప్పారు, యేసుదాస్ అని చెప్పారు, జేమ్స్ యాకోబు రాసిన పత్రిక 3:17 అక్కడ ట్రూ విజ్డమ్, నిజమైన జ్ఞానం అంటే ఏంటంటే సులువుగా లోబడును, చాలా ఈజీగా సబ్మిట్ అయిపోద్ది అంటది. దర్ ఇస్ నో క్వశ్చన్, అసలు ఫైట్ ఉండదు అక్కడ, ఏమి క్వారల్ ఉండదు అక్కడ, ఏమి ఆర్గ్యుమెంట్ ఉండదు, విన్ అయ్యానా లేదా ఏమి ఉండదు, ఇట్ విల్ సబ్మిట్. నేను చెప్తున్నా, మనం సబ్మిట్ అవ్వకపోతే ఏ అథారిటీ అయినా, గాడ్ మన పైన ఒక అథారిటీ పెట్టి ఆ అథారిటీకి సబ్మిట్ అవ్వు అని చెప్తే హ్యాపీగా సబ్మిట్ అయిపోవాలి. ఇఫ్ వి డోంట్ సబ్మిట్, ఆ అథారిటీలో ఏంటంటే సబ్మిట్ అవ్వకుండా ప్రతిసారి క్వశ్చన్ చేస్తూ అథారిటీని వేలు పెట్టి చూపిస్తూ చెప్తున్నాను, విత్ అవర్ ఓన్ హ్యాండ్స్ వీ విల్ డిస్ట్రాయ్ అవర్ ఓన్ ఫ్యామిలీస్. నో, అలా హస్బెండ్ కూడా అనుకోవచ్చు, నా వైఫ్ కి నేను సబ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. లేదు, క్లియర్ గా చూడాలి. ఎఫ్ఎస్ఎల్ కి రాసిన పత్రికలు ఏంటంటే ఒకరికి ఒకరు లోబడి ఉండు అని ఉంటది అక్కడ. వైఫ్ సబ్మిట్ అవ్వాలి కరెక్టే, కానీ ఏంటంటే దానికి ముందు కూడా ఉంటది కదా. ఇఫ్ ఎనీథింగ్ వైఫ్ వచ్చి ఏదైనా విషయం గురించి చెప్పినప్పుడు ఫస్ట్ థింక్ అబౌట్ ఇట్, నేను హస్బెండ్ ని నా మాట నెగ్గాలి, నో, అది అది కాదు క్రైస్ట్ క్యారెక్టర్. యేసుక్రీస్తు మనం చూడొచ్చు, దేవుడే మోషే మోషే వెళ్ళి దేవుడికి చెప్తున్నాడు, దేవా ఒక్కసారి ఆగండి వీళ్ళని చంపొద్దు అంటే, గాడ్ ఈజ్ కన్సిడరేట్. నినేవాన్ని నాశనం చేద్దాము అనుకుంటాడు. వాళ్ళందరూ పశ్చాత్తాపడి ఇది ఆయన తట్టు తిరిగి ఆయనకు ప్రార్థన చేయగానే గాడ్ చేంజ్డ్ హిస్ ప్లాన్. మనం కూడా అంతే, వీ హ్యావ్ టు కన్సిడర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ అవర్ ఫ్యామిలీ, లేకపోతే మన ఫ్యామిలీ మనమే డిస్ట్రాయ్ చేసుకుంటాం. దెర్ షుడ్ బి పీస్ ఉండాలి. ట్రూ విజ్డమ్ అంటే పీస్ ఉంటది వాళ్ళ హోమ్ లో, ఎప్పుడు సబ్మిషన్ ఉంటది అథారిటీకి. హస్బెండ్స్ కూడా ఎప్పుడైనా మన చర్చ్ లో అథారిటీ కానీ మన ఆఫీసెస్ లో అథారిటీ కానీ గాడ్ సబ్మిట్ చేస్తే నెవర్ ఫైట్ టు అథారిటీస్. ఒకవేళ ఏమన్నా మన మీద కనుక ఏదైనా తప్పుడు నిందొస్తే వీ కెన్ గో అండ్ ఆస్క్, వెళ్ళి తప్పకుండా మనం అడగొచ్చు. కానీ ఫైట్ చేసే స్పిరిట్ మాత్రం మనలో ఉండకూడదు. ఎప్పుడు రెబెలియన్ స్పిరిట్ అస్సలు ఉండకూడదు. దట్ షుడ్ అసలు మన మన యొక్క ఏంటంటే ఆ వాసన కూడా మన వస్త్రాల మీద ఉండకూడదు అంట. అది ఫస్ట్ థింగ్. నేను సెకండ్ థింగ్ వచ్చేసరికి భయభక్తులు, ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఫస్ట్ టైం బైబిల్లో ఫియర్ ఆఫ్ ద లార్డ్ అని ఎక్కడొస్తుంటే, నువ్వు దేవుడికి భయపడుతున్నాను ఎక్కడొస్తుందంటే, అబ్రహాము ఇస్సాకును అర్పించినప్పుడు కత్తి తీసి ఇస్సాకును పొడిచి చంపేద్దాము అని నిర్ణయించుకున్న తర్వాత కత్తి ఎత్తినప్పుడు వెంటనే అంటాడు దేవుడు, ఆపు, చంపొద్దు, ఆ బాలుడిని ఏమీ చేయొద్దు, ఈ రోజు నేను తెలుసుకొని ఉన్నాను నువ్వు నాకు భయపడుచున్నావు అని. ఫస్ట్ టైం బైబిల్లో వస్తుంది ఆ వర్డ్. చూడండి, మన ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనేది, భయం, దేవుని ఎడల భయం కలిగి ఉండటం అనేది పబ్లిక్ లో కాదు, అవర్ సీక్రెట్ లైఫ్. మన సీక్రెట్ లైఫ్ ప్రతిరోజు మనం చర్చ్ లో సండే పూట కొన్ని అవర్స్ ఉండొచ్చు, లేదు వెడ్నెస్డే మీటింగ్ లో మనం ఒక 1 hour కూర్చోవచ్చు. దట్ ఏరియాస్, ఆ ఏరియాలో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే మనకి మనుషుల యొక్క ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. చర్చ్ లో నన్ను ఏమనుకుంటున్నారు, చర్చ్ లో నా స్పిరిచువాలిటీ వీళ్ళు ఎలా చూస్తున్నారు, నేను స్పిరిచువల్ బ్రదర్ అనుకుంటున్నారా లేదా, నేను మంచి బ్రదర్ అనుకుంటున్నారా లేదా, నేను గుడ్ అనుకుంటున్నారా లేదా, చాలా కన్సర్న్ ఉంటది. ఎవరైనా సరే నాకు అలాంటిది లేదు అంటే కనుక ప్రైజ్ గాడ్. చాలా నాకు తెలిసినంత మోస్ట్ ఆఫ్ అవర్ హార్ట్స్ ఆర్ లైక్ దట్ ఓన్లీ. ఒకవేళ ఆ టైం కాదు, గాడ్ ఆ టైంలో చోట్ల, ఆ టైంలో అందరూ హోలీగానే ఉంటారు. కానీ గాడ్ అడిగేది ఏంటంటే సీక్రెట్ ఏరియాస్ వెర్ నో వన్ ఈస్ సీయింగ్ యూ, ఎవ్వరు నిన్ను చూడట్లేదు, నీ హృదయంలో ఏ తలంపులు కలిగి ఉన్నావు,
ఒక మోహపు చూపు వచ్చినప్పుడు నీ కనులకు నువ్వు ఏం ఆజ్ఞాపిస్తున్నావు? నీ చెడు చెడు బ్యాడ్ సాంగ్స్, బ్యాడ్ వర్డ్స్, గాసిప్స్, లేదు అంటే గనుక బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ అవుతున్నాయి. అవన్నీ నీ చెవులకు తెలుస్తున్నాయి. ఏం చేస్తున్నావు నీ చెవులని? వాటన్నిటికీ ఇస్తున్నావా నీ చెవులని? నీ కళ్ళని వేటి కొరకు వాడుతున్నావు? బైబిల్ చదవటానికి వాడుతున్నావా? లేదా ఆల్వేస్ స్క్రోలింగ్ యూట్యూబ్ లో ఏదో ఒకటి స్క్రోల్ చేయడానికే వాడుతున్నావా? లేదా వాట్ యువర్ టంగ్ ఈజ్ యూజింగ్? నువ్వు ఎక్కడ నీ టంగ్ దేని గురించి వాడుతున్నావు? ఐదర్ యూ టంగ్ నీ యొక్క నాలుకని ఒకరిని ఎంకరేజ్ చేయడానికి వాడుతున్నావా, లేదా వాళ్ళని టేర్ డౌన్ చేయడానికి వాడుతున్నావా? అంటే వాళ్ళని విరక్కొట్టడానికి, వాళ్ళని నలక్కొట్టడానికి, నా ఆర్గ్యుమెంట్ విన్ అవ్వడానికి నీ మాటలు వాడుతున్నావా? దట్ ఏరియా సీస్ నువ్వు ఎంత భయపడుతున్నావు దేవుడికి అనేది ఆ ఏరియాలో చూస్తారు. ఎస్పెషల్లీ ఒక బాయ్ గా నాకు తెలిసింది ఏంటంటే, దేవుడు మనకిచ్చే కృప 2 రకాల కృప ఉంటది. ఒకటి ఏంటంటే రిస్ట్రైనింగ్ గ్రేస్. అంటే ఏంటంటే ఆయనంతట అంతా ఆయనే చేస్తారు అది ఆ కృప. అప్పుడు కూడా మనం పాపం నుంచి ఖచ్చితంగా మనం పాపంలో పడకుండా దేవుడు హెల్ప్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఓవర్‌కమింగ్ గ్రేస్. అంటే ఏంటంటే దేవుడు మనకి శక్తి ఇచ్చి మనల్ని చేయమంటారు. అంటే ఎలాగంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు తెలుసు జాక్పన్ అంకుల్ చాలా సార్లు చెప్పారు ఈ ఎగ్జాంపుల్. ఏంటి అంటే గనక ఆయన యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు ఏంటంటే అప్పటిదాకా సినిమాలు చూసేవాళ్ళు. ఎప్పుడైతే దేవుడిని తెలుసుకొని ఇంకా నేను సినిమాలు చూడను అంటారో, ఏం ప్రార్థన చేస్తారు ఇంట్లో? దేవా ఈరోజు నాకు చూడాలని లేదు, కానీ వీళ్ళతో వెళ్తున్నాను. అక్కడ ఏదో ఒకటి చేయండి. ఆ క్యాసెట్ రాకుండా ఏదో ఒకటి చేయండి అంటారు. అక్కడికెళ్ళినప్పుడు థియేటర్‌కెళ్ళినప్పుడు ఏమవుద్దంటే అక్కడ క్యాసెట్ రాదు. క్యాసెట్ రాకపోతే ఆయన సినిమా చూడ్డు. హృదయంలో చాలా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించొస్తాడు. అక్కడేంటంటే అదేంటంటే రిస్ట్రెయినింగ్ గ్రేస్. దేవుడు పాపం చేయకూడదని చెప్పి ఆయన ఆ యొక్క ఏదైతే రీల్ ఉందో అది రాకుండా ఆయన ఆపేశారు. కానీ దేవుడు తర్వాత జాక్పన్ అంకుల్‌కి ఏం చెప్తారంటే, నెక్స్ట్ టైమ్ రీల్ నేను ఆపను. రీల్ వస్తది నెక్స్ట్ టైమ్. ఖచ్చితంగా సినిమా ప్లే అవుద్ది. కానీ నేను రాను, నేను సినిమా చూడను అని నువ్వు చెప్పాలి. దట్ ఈస్ ఓవర్‌కమింగ్ గ్రేస్. దేవుడు మన జీవితంలో కూడా కోరుకునేది ఏంటంటే రిస్ట్రైనింగ్ గ్రేస్ కాదు. చిన్న పిల్లలకి రిస్ట్రైనింగ్ గ్రేస్ ఇస్తారు. ఎలా అంటే అబీమెలెక్‌కి సారా వచ్చి తన చెల్లెలు అని చెప్పినప్పుడు ఏంటంటే సారాని తన భార్యగా తీసుకుంటాడు అబీమెలెక్. కానీ దేవుడు ఏమంటాడంటే తనను ముట్టుకోవద్దు. తన అబ్రహాం యొక్క వైఫ్ అని చెప్పి అబీమెలెక్‌ని ఆపుతాడు దేవుడు. దట్ ఈస్ రిస్ట్రైనింగ్ గ్రేస్. దేవుడు పాపం చేయకుండా ఆపుతాడు అబీమెలెక్‌ని. కానీ ఓవర్‌కమింగ్ గ్రేస్ ఇక్కడ జోసెఫ్‌ని మనం చూస్తే యోసేపు ఏం కలిగి ఉన్నాడు? ఒకవేళ యోసేపు ఉన్నాడు, పోతిఫర్ భార్య ఉంది. నిజంగా అక్కడ రిస్ట్రైనింగ్ గ్రేస్ అంటే ఏంటంటే దేవుడు కలిగించుకొని అక్కడ కృప దయచేయడం అంటే ఏంటంటే వాళ్ళు అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు తన పోతిఫర్ భార్య వచ్చి యోసేపుని శోధిస్తున్నప్పుడు ఏమవ్వాలంటే ఆహ్, పోతిఫర్ యొక్క భర్త వచ్చి కాలింగ్ బెల్ నొక్కాలి. కాలింగ్ బెల్ నొక్కంగానే ఏమవుతది? పోతిఫర్ భర్త వచ్చాడని చెప్పి పోతిఫర్ పారిపోద్ది. అదేంటంటే రిస్ట్రైనింగ్ గ్రేస్. గాడ్ అలా చేయలేదు. ఆ టైంలో ఎవ్వరు రాలేదు. పోతిఫర్ రాలేదు. ఎవరు కాలింగ్ బెల్ కొట్టలేదు. ఏ సైనికుడు లేడు. ఎవ్వరు లేరు. పోతిఫర్ భార్య, యోసేపు మాత్రమే ఉన్నారు. ఆ టైంలో యోసేపు ఏమంటున్నాడు? ఈ పాపమును నేను ఎలా చేయగలను? నా యొక్క దేవునికి నేను విరోధముగా ఎలా చేయగలను? దట్ ఈస్ ఓవర్‌కమింగ్ గ్రేస్. మనకు అది కావాలి. దేవుడు మనలో అది కోరుకుంటున్నాడు. ఓవర్‌కమింగ్ గ్రేస్. మనలో ఓవర్‌కమింగ్ గ్రేస్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు. ఎస్పెషల్లీ బాయ్స్‌కి అయితే గాడ్ ఇవ్వాలనుకునేది అదే. మీ అంతట మీరు మీ కళ్ళను మీరు స్వాధీనపరచుకోవాలి. మీ కళ్ళను మీరు ఓవర్‌కమ్ చేయాలి. ఆ టెంప్టేషన్ సీక్రెట్ మీకు ఆ కళ్ళతో మీరు పాపం చేయాలనిపిస్తున్నప్పుడు యూ హావ్ టు ఓవర్‌కమ్. ఆ వర్డ్స్ మీకు వస్తున్నప్పుడు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడాలి. లేదంటే యాంగ్రీ వర్డ్స్ మాట్లాడాలి. లేదంటే ఒకళ్ళని బాధ పెట్టే మాటలు గాడ్ అడుగుతున్న ఓవర్‌కమ్ గ్రేస్. అడగండి, వెంటనే ఓవర్‌కమ్ గ్రేస్ చేయాలి. అంతేగాని ఆ టైంలో చుట్టాలు రావటం, లేదా అంటే ఆ టైంలో వేరే వాళ్ళు రావటం, నో, వచ్చినా రాకపోయినా గాడ్ నాకు ఓవర్‌కమ్ గ్రేస్ ఇవ్వండి. గాడ్ మనల్ని అంత కొరకు పిలిచాడు. సిఎఫ్సి కాలింగే అది. వి ఆల్ షుడ్ బి, మనందరం కూడా ఆ ఓవర్‌కమింగ్ గ్రేస్ లో ఉండాలి. ఎవరు ఉన్నా లేకపోయినా మై ప్యూర్ డివోషన్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్ విల్ నాట్ చేంజ్. ఎవరున్నా నా సీక్రెట్ లైఫ్ మొత్తము చూసినా సరే దేర్ షుడ్ ఆల్వేస్ బీ దట్ ప్యూర్ గా ఉండాలి మనం దేవుడి పట్ల. మనం ఇది ఒక్కరోజు సాధ్యమంటే నో, ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ డైలీ ప్రెస్ ఆన్ టు పర్ఫెక్షన్. మనం ప్రతిరోజు గాడ్ దగ్గరికి వెళ్ళి గాడ్ ని హోలీ స్పిరిట్ తో నింపండి. నా టంగ్ ని అదుపు చేసుకునే కృప ఇవ్వండి. నా ఫ్యామిలీలో తొందరపడి నేను మాట్లాడకూడదు. జడ్జ్ చెయ్యొద్దు. ఫస్ట్ డోంట్ జడ్జ్. ఎవరిని జడ్జ్ చెయ్యను దేవా. నేను వాళ్ళని డిస్పైజ్ చేయను. నా వైఫ్ ని డిస్పైజ్ చేయను. నా చర్చ్ లో తోటి బిలీవర్స్ ని నేను డిస్పైజ్ చెయ్యను. నా ఫ్యామిలీలో నా చిల్డ్రన్ ని నేను డిస్పైజ్ చెయ్యను
ఎవరిని కూడా తృణీకరించొద్దు. గాడ్ తృణీకరించడానికి అస్సలు రాలేదు. ఆయన చెప్తున్నారు, జాన్ చాప్టర్ థర్డ్ లో చదివితే ఉంటది, ఐ కేమ్ టు దిస్ వరల్డ్ నాట్ టు జడ్జ్. నేను ఎవరిని తీర్పు తీర్చడానికి రాలేదు, పంపలేదు నా కుమారుడిని, ప్రతి ఒక్కరిని రక్షించడానికి పంపించాను. అక్కడ మనల్ని పెట్టుకుంటే ఆ వర్డ్ లో, నేను సంఘంలో పెట్టింది లేదా మీ కుటుంబంలో నిన్ను పెట్టింది వాళ్ళని తీర్పు తీర్చడానికి కాదు, వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని పాపంలో ఉంటే మనం ఒక ఎంకరేజర్ గా ఉండాలి రక్షణలోకి రావడానికి. మన కాలింగ్ అది, ఒక హస్బెండ్ గా కాలింగ్ అది ముందు నడవటం అంటే. అంతేగాని మన వైఫ్ ని ఎప్పుడు డిస్పైజ్ చేస్తూ తృణీకరిస్తూ అథారిటీస్ కి సబ్మిట్ చేసుకోకుండా ఉంటే కనుక మన చేతులతో మనమే పాడు చేసుకుంటామంట ఫ్యామిలీస్. నేను ఈ విషయాలు నేర్చుకుని దేవుడి మాటలు దీవించిన గాక. ముందుగా సాంబీ సిస్టర్ యవనస్తుల యొక్క రక్షణ గురించి, వాళ్ళ యొక్క జాబ్స్ గురించి ప్రేయర్ చేస్తారు. అత్యున్నత సింహాసనాసీనుడు అయి ఉన్నటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, దేవనాయన మీకే హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత వందనములు స్తోత్రములను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుణ్యనామములు సమర్పించుకుంటున్నాం తండ్రి. దేవా నా ప్రభు, ఎక్కడ 2-3 మీ నామం పేరట కూడి ఉండి ఏకీభవించి ప్రార్థిస్తారో అయా ఆ యొక్క ప్రార్థనలు మీరు ఆలకిస్తానని వాగ్దానం చేసి ఉన్నారు తండ్రి. మీకు వందనాలు ప్రభు. అయా నా ప్రభు నా తండ్రి, అయా మా యవ్వన సహోదరి సహోదరుల కొరకు, వారి ఉద్యోగాల కొరకు నా ప్రభ, మరియు వారి యొక్క అయా నా తండ్రి ఆయా ప్రయత్నాల్లో నా తండ్రి మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ. అయా నా ప్రభ, దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మా యొక్క విన్నపాలను మీకు తెలియచేయమని మీరు సెలవిచ్చిన విధానమును బట్టి మీకు వందనాలు తండ్రి. అయా నా ప్రభ, మా యొక్క నా తండ్రి సహోదరి సహోదరులు నా ప్రభ జాబ్స్ విషయంలో నా ప్రభ కృతజ్ఞతాపూర్వకంగా మీ సన్నిధికి వచ్చి వారి యొక్క విన్నపాలను తెలియచేసేటువంటి కృపను మీరు ప్రసాదించండి తండ్రి. మీకు వందనాలయ్యా. వారి పక్షంగా మేము ఇప్పుడు నా తండ్రి ఏకీభవించి ప్రార్థిస్తుండగా తండ్రి మా యొక్క విన్నపమును మీరు ఆలకించమని బ్రతిమాలుకుంటున్నాము. అయ్యా మీరు సమాధానమును దయచేసే దేవుడు అని నమ్మి విశ్వసిస్తూ నా ప్రభా మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాము తండ్రి. నా ప్రభా ఎవరైతే నా ప్రభా నా తండ్రి జాబ్స్ కొరకు ప్రయత్నిస్తూ నా తండ్రి కోచింగ్స్ తీసుకుంటూ నా ప్రభా ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నారో అయా ప్రతి ఒక్క సహోదరి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ. మనోహర్ బ్రదర్ని, ఇమాన్యుయల్ బ్రదర్ని, అయా ప్రదీప్ బ్రదర్ని, ఉదయ్ బాబు బ్రదర్ని, అయా నా తండ్రి దివ్య సిస్టర్ని, కీర్తి సిస్టర్ని, శృతి సిస్టర్ని, అయా లక్ష్మీ సిస్టర్ని నా ప్రభ నా తండ్రి త్వరలో నా తండ్రి అయ్యా నా ప్రభ అప్రెంటిస్ పూర్తి చేసుకోబోతున్నటువంటి భాగ్యశ్రీ సిస్టర్ని, అయా ఫైనల్ ఇయర్లో నా తండ్రి క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నటువంటి రాజేశ్వరి సిస్టర్ని నా ప్రభ నా తండ్రి, అలాగే విశ్వజ సిస్టర్ని నా ప్రభ నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు ప్రభ. అయా నా తండ్రి అయా మా యొక్క సహోదరి సహోదరులు నా ప్రభ నా తండ్రి మీ పైన ఎంతో ఆశ పెట్టుకుని ఉన్నారు ప్రభ. అయా నా ప్రభ వారి యొక్క నా తండ్రి యవ్వన కాలంలో నా ప్రభ నిన్ను వెంబడించే కృపను వారికి ఇస్తూ మీ యొక్క సత్యాలను తెలియజేస్తూ వారి హృదయాల్లో మీరు నా తండ్రి నాటుతున్నటువంటి విశ్వాసపు విత్తనాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా నా ప్రభ నా తండ్రి వారి విషయంలో వారి జీవితంలో నా ప్రభ ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తుండగా నా ప్రభ నా తండ్రి అయా నా తండ్రి మీరు వారిని నా ప్రభ మీ యొక్క మంచి ఈవులతో నా తండ్రి వారిని తృప్తిపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అయా వారికి మంచి జాబ్స్ దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభ. అయా నా ప్రభ ఈ ప్రాసెస్లో నా ప్రభ ఎవ్వరూ నా ప్రభ నిరుత్సాహానికి నా ప్రభ లోను కాకుండా నా ప్రభ మీరు వారిని బలపరుస్తూ వస్తున్న మీ ప్రేమకే వందనాలు స్తుతులు స్తోత్రములు నా తండ్రి. అయా నా ప్రభ నా తండ్రి వారిని మీరు ప్రోత్సహిస్తున్న విధానమును బట్టి కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నా తండ్రి. దేవా సహాయం దయచేయండి. మా యొక్క సహోదరి సహోదరులకు నా తండ్రి మీరు మంచి జాబ్స్ దయచేసి నా ప్రభ నా తండ్రి మీ యొక్క సాక్షులుగా నిలవబెట్టమని బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్య. అదే రీతిగా నా ప్రభ నా తండ్రి ఆయా రక్షణ భాగ్యమును పొందుకోవాల్సినటువంటి నా ప్రభ మా యొక్క సహోదరి సహోదరులను నా ప్రభ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి వారిని మాకు అనుగ్రహించిన విధానమునకే కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నా తండ్రి. అయ్యా నా ప్రభ మేము ఎలా అయితే ఈ రక్షణ ఆనందమును నా తండ్రి మేము అనుభవిస్తున్నాము నా ప్రభ వారి జీవితాల్లో కూడా అట్టి రక్షణ ఆనందమును అనుభవించే కృపను మీరు ప్రసాదించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్య. అదే రీతిగా నా ప్రభ నా తండ్రి అయా యేసయ్య మీరు ఆకర్షించకపోతే ఎవ్వరు మీ వద్దకు రాలేరు తండ్రి. అయా నా ప్రభ అయా మీరు వారి పట్ల కనికరాన్ని చూపించండి. వారిని నా తండ్రి మీరు ఆకర్షించమని వేడుకుంటున్నాము. ఎవరైతే నా ప్రభ వారికి ఉన్నటువంటి డౌట్స్ని బట్టి సందేహాలను బట్టి నా ప్రభ నా తండ్రి అయా నా ప్రభ మీ వద్దకు
రాకుండా నా ప్రభా నా తండ్రి వెనకంజ వేస్తున్నారో నా ప్రభా వారితో మీరు సూటిగా తేటగా మాట్లాడమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మీరు మాట్లాడితే నా ప్రభా ప్రతి హృదయం కదిలింపబడుతుంది ప్రభా. అయ్యా నా ప్రభా నా తండ్రి వారి యొక్క హృదయాలను కదిలింపచేయమని బ్రతిమాలు వేడుకుంటున్నాము. అయ్యా నా ప్రభా నా తండ్రి వారికి రక్షణను అనుగ్రహిస్తూ వారిని నా ప్రభా నా తండ్రి మీ బిడ్డలుగా ముద్ర వేసి పరుస్తున్నారని మేము నమ్మి విశ్వసిస్తూ మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అయ్యా నా ప్రభా అయ్యా ఈ జాబ్స్ విషయంలోను రక్షణ విషయంలోను మా యొక్క సహోదరుల యొక్క జీవితాల్లో నా ప్రభా మీరు ఆనందాన్ని నింపబోతున్న విధానమునకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా నా ప్రభా వీటన్నిటికీ పైగా మీ యొక్క నీతిని రాజ్యమును వెతికేటువంటి కృపను నా ప్రభా ప్రసాదించమని వేడుకుంటున్నాం. అయ్యా మా జీవితాల్లో ఏవైతే అవసరమో అవి మీరు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసి ఉన్నారు ప్రభా. ఇటు వాగ్దానమును నా ప్రభా నా తండ్రి వారి జీవితాల్లో నిజమవుటకు మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాము. దేవా నా ప్రభా నా తండ్రి జాబ్స్ అనుగ్రహిస్తున్న విధానమునికే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం. అలాగే రక్షణ పొందుకోవాల్సినటువంటి మా సహోదరులకు రక్షణ భాగ్యమును అందజేస్తున్నందుకే మీ కృతజ్ఞతాస్తులు స్తోత్రములు చెల్లించుకుంటూ దేవా మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి పుణ్యనామములో బ్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. చిల్డ్రన్ గురించి మాధురి సిస్టర్ ప్రేయర్ చేస్తారు. మా ప్రేమగల పరలోకపు తండ్రి, కృపగల దేవ, యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి నీ పాదముల చెంత చేరి రావడానికి సంఘమంతా కూడి ప్రభా మేము ప్రార్థించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా ఇటు సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభా. ఎంతో మందికి లేని ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా ఈ సమయంలో మా యొక్క సండే స్కూల్ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ పైన నీకు ఆపదల భద్రత దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి బిడ్డలు హెన్రీ, షీనా, సాత్విక, విశ్వాస్, జెన్నీ, జోషువా, జోనథన్, సుశ్రుత, యాంజలీనా, యేసు, అభిజయ్, ధనలక్ష్మి, సుధా, యాని, సంజన, జోయ్, ఆద్య పాల్, ఆరుష్ పాల్, రీనా, ధన్య కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా ఈ బిడ్డలతో ప్రభా మీరుండి దేవా వారికి ప్రతి ఒక్క విషయంలోనూ తండ్రి వారికి మీ జ్ఞానాన్ని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి ఈ బిడ్డలకి చిన్ననాటి నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. దేవా తండ్రి మరి దేవునికి లోబడి జీవించడం ద్వారా భయభక్తులు కలిగి జీవించడం ద్వారా ప్రభా మరి వారి యొక్క జీవితాల్లో ఎన్నో మేలు పొందుకుంటారు ప్రభా. దేవా భయభక్తులను వారికి దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి మరి వాళ్ళ స్పిరిచువల్ గ్రోత్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా స్పిరిచువల్ గా ఎదగటానికి సహాయం చేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి మరి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి మరి అలాగే తల్లిదండ్రులకి లోబడే విషయంలో కూడా ప్రభా. దేవా తండ్రి బైబిల్లో బిడ్డలకి ఇచ్చిన కమాండ్మెంట్ ప్రభా. తండ్రి చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్ అండ్ ప్రభా. దేవా తండ్రి మరి వారు తల్లిదండ్రులకి లోబడి జీవించే కృపను వారికి దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం తండ్రి. దేవా కృప చూపించండి. అలాగే వారి యొక్క ఎడ్యుకేషన్ విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా మీరు తోడైండి వారికి మీ చదువులో మీ జ్ఞానాన్ని దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి మరి వారి ఫ్రెండ్షిప్ చేసే విషయంలో కూడా సహాయం చేయండి ప్రభా. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలని ప్రభా తండ్రి ఈ లోకపరమైన వాటి కొరకు ఎదురు చూడకుండా ప్రభా లోక జ్ఞానం కాకుండా ప్రభా దేవా గాడ్లీ చిల్డ్రన్ తో ఉండటానికి వారికి వారితో ఫ్రెండ్షిప్ చేయడానికి సహాయం చేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి మరి వాళ్ళకి వచ్చే ప్రతి ఒక్క ఈవిల్ టెంప్టేషన్ నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా వారి బయటకు వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు వారి ప్రయాణాల్లో రాకపోకలందు మీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మరి అలాగే ఈ బిడ్డలను పెంచే విషయంలో తల్లిదండ్రులకు కూడా ప్రభా మీ జ్ఞానాన్ని దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. ఈ బిడ్డలందరూ కూడా ప్రభా మరి ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచడానికి తల్లిదండ్రులకు
సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి కృప చూపించండి. బాలుడు నడవలసిన త్రోవని వారికి నేర్పుము, వాడి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని ప్రభా. దేవా తండ్రి మరి నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభా, చిన్న వయసులోనే వారికి నీ యొక్క మాటలు వారికి నేర్పించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా కృప చూపించండి. అలాగే ప్రభా సండే స్కూల్లో వారు ఏవైతే యాక్షన్ సాంగ్స్ నేర్చుకుంటున్నారో, అలాగే స్టోరీస్ వింటున్నారో తండ్రి, వారి యొక్క హృదయాల్లో భద్రపరుచుకుని దేవా వారి యొక్క జీవితాల్లో ఆ రీతిగా నడుచుకోవటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా వారిని యొద్దకు రావటానికి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా మా బిడ్డల గురించి ప్రార్థిస్తూ మా యొక్క ప్రార్థనలు ఆలకించి జవాబు దయచేస్తున్నారని నమ్మొచ్చు. యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మ్యారేజెస్ గురించి దివ్య సిస్టర్ ప్రేయర్ చేస్తారు. Precious Heavenly Father, thank you Lord, ఈ టైంని మాకు ఇచ్చినందుకు. ఫాదర్ మీ పాదాల దగ్గరికి లార్డ్ మ్యారేజెస్ గురించి, లార్డ్ యంగ్ పీపుల్ మ్యారేజెస్ గురించి మేము ప్రార్థన చేయటకు వచ్చున్నాం తండ్రి. లార్డ్ నవ్య, లక్ష్మి సిస్టర్, సోనీ సిస్టర్, ఎలిజబెత్ సిస్టర్స్ ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ప్రియాంక, శత్రుత సిస్టర్ ని, దివ్య, శృతి సిస్టర్స్ ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. రవితేజ బ్రదర్, ఇమాన్యుయల్ మనోహర్ బ్రదర్స్ ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. వీళ్ళందరినీ మీ పాదాల దగ్గర పెట్టుచున్నాం తండ్రి. లార్డ్ మీ టైమింగ్స్ ని, లార్డ్ మీ ప్లాన్స్ ని పరిపూర్ణంగా ట్రస్ట్ చేసే హార్ట్స్ ని వాళ్ళకు అనుగ్రహించండి తండ్రి. లార్డ్ హబకుక్ 3లో చెప్పినట్టు లార్డ్ ఏది ఉన్నా లేకపోయినా మిమ్మల్ని మేము ధ్వజముగా లార్డ్ ఎత్తే కృపని మాకు దయచేయండి తండ్రి. లార్డ్ మీరు నిజంగానే ఈ టైం అంతా కూడా మీ ఇమేజ్ లోకి నడిపిస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్ మీ ప్లాన్స్ ని పరిపూర్ణంగా నమ్మే కృపను దయచేయండి తండ్రి. లార్డ్ స్ట్రెంగ్త్ ఇవ్వండి. లార్డ్ హార్ట్స్ ని అప్లిఫ్ట్ చేయండి. ఎవ్వరు లార్డ్ ఈ విల్డర్నెస్ లో డిస్కరేజ్ అవ్వకుండా మీలో బలంగా నుంచిన కృపను ఇచ్చేయండి తండ్రి. నిజంగానే మీరు మిమ్మల్ని ఆనర్ చేసే ప్రతి ఒక్కరిని మీరు ఆనర్ చేస్తానని చెప్పిన దేవా నీకు స్తోత్రం తండ్రి. హోల్ హార్టెడ్ గా వాళ్ళని చేస్తున్న దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్ మ్యారేజ్ విషయంలో గైడెన్స్ ఇవ్వండి. పర్ఫెక్ట్ పార్ట్నర్ అనుగ్రహించండి తండ్రి. లార్డ్ అన్ని విషయాల్లో కూడా లార్డ్ టెంప్టేషన్స్ నుంచి లార్డ్ విక్టోరియస్ గా వాళ్ళు ఉండుటకు కృపను ఇచ్చేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ ఈవిల్ కౌన్సిల్స్ కి, లార్డ్ అడ్వైజర్స్ కి, లార్డ్ ఎవరి దగ్గర లార్డ్ చెవియొగ్గి వినకుండా మీలో బలంగా లార్డ్ మీ వాక్యానుసారంగా నడిచే కృపని దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ మీరు గైడ్ చేస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ బలమైన ఆత్మని కుమ్మరించండి తండ్రి. లార్డ్ మీతో ఇంకను కూడా వన్నెస్ లో వచ్చే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. ఈ బ్రదర్ సిస్టర్స్ అందరికి లార్డ్ అన్ని విషయాల్లో మీరు అన్నిటిలో లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి మీరు తోడుగా ఉంటారని మేము నమ్మొచ్చు. ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధి అని చేర్చుకోమని త్వరగా రానే నేసినాం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థన చేసుకున్నాము. పర్లోకపు తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా, కూడికిన ఆది నుంచి అంతం వరకు మీరు మహిమకరంగా జరిగించినందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. లార్డ్ కుటుంబాల గురించి ప్రార్థన చేసినప్పుడు ప్రభా, మా అందరం కలిసి ఏకాత్మతో చేస్తున్నాం, సహాయం చేయండి ప్రభా. తండ్రి అబ్రహాం బ్రదర్ని బట్టి తండ్రి, ఆ సిస్టర్ని బట్టి నీకే వందనాలు ప్రభా. తండ్రి ఇద్దరికి తండ్రి మీరు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు. అలాగే వాళ్ళ మదర్కి ఇచ్చిన హెల్త్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. తండ్రి ప్రియాంక విషయమే ప్రత్యేకంగా నీ దగ్గర పెడుతున్నాం ప్రభా. తండ్రి నీ కృపలో ప్రభా నీ యొక్క కార్యం జరిగించండి. పీజీకి ప్రిపేర్ అవుతుండగా సహాయం చేయండి. అలాగే మ్యారేజ్ విషయంలో తండ్రి కృప దయచేయండి ప్రభా. సిస్టర్ బ్రదర్ కి ఇద్దరికి మంచి హెల్త్ ఇవ్వండి ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. ఉషశ్రీ సిస్టర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి తనకు మీరు తోడుగా ఉండి తండ్రి మంచి ఆరోగ్యం ఇస్తున్నందుకు వందనాలు. ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తన తరపున నువ్వు వ్యాజ్యం ఆడిపోతున్నందుకే నీకే వందనాలు ప్రభా. తండ్రి నువ్వే తండ్రి పదే నీ పాదాలు పట్టుకొని అడుచున్నాం. నువ్వు న్యాయం చేకూర్చమని నిన్ను బతిమలాడి అడుగుచున్నాను ప్రభా. తప్పకుండా మనవి ఆలోకిస్తున్నందుకు వందనాలు లార్డ్. నీ స్వరూప్ బ్రదర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి ఇద్దరు డాటర్స్ ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వాళ్ళ మ్యారేజెస్ ప్రభా తండ్రి మరి నీ చిత్తంలో జరుగుటకు ప్రభా మీరే సహాయం చేయమని తండ్రి, మరి వాళ్ళిద్దరికి ప్రభా. అలాగే జాబ్స్ విషయంలో కూడా నీ కృపను దయచేయమని కోరుచున్నాను. థ్యాంక్ యూ. చిటిబాబు బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకే వందనాలు ప్రభా. సిస్టర్ని బట్టి కూడా థ్యాంక్ యూ ఫాదర్.
బ్రదర్ తండ్రి వాళ్ళ కుటుంబంలో తండ్రి వివాహ విషయంలోనూ చూపించిన కృపను బట్టి అలాగే వాళ్ళ బిడ్డ రక్షణ విషయం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డను నీలో నడిపించుకోమని కోరుచున్నాం. థ్యాంక్ యూ లార్డ్. గడ్డం ప్రసాద్ బట్టి హవిలా సిస్టర్ ని బట్టి నీకు వందనాలు, సిస్టర్ క్లినిక్ ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి బ్రదర్ ని ప్రభా రక్షణలోకి నడిపించండి ప్రభా తండ్రి. అలాగే ఇద్దరు తండ్రి మరి పిల్లల విషయంలో ప్రభా నీ గైడెన్స్ ఇచ్చి ముందుకు నడిపించమని కోరుచున్నాం లార్డ్. తండ్రి ప్రేమను బట్టి తండ్రి ప్రేమ సారథి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తన సిస్టర్ బ్రదర్ ఇద్దరు జాబ్ కు వెళ్తుండగా మీ కృప దయచేయండి. విశ్వాసని సాత్వికని మంచి ఆరోగ్యంతో మీరు బ్లెస్ చేయండి ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. వెంకట్ బ్రదర్ని బట్టి వందనాలు ప్రభా. తను చేసిన పరిచర్య విషయమే వందనాలు. వాళ్ళ మదర్ రక్షణ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి వాళ్ళ మదర్ కి రక్షణ దయచేయమని తండ్రి నీ పాదాలు పట్టుకొని నడుచున్నాను తండ్రి. అలాగే రామ్మోహన్ బ్రదర్ని బట్టి నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. లార్డ్ మంచి సహవాసాన్ని ఆ లోకల్లో దయచేయమని కోరుచున్నాం లార్డ్ తండ్రి. ఇబ్రహీంపట్నం సురేష్ అని బట్టి నాన్సీని బట్టి తండ్రి సిస్టర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి నాన్సీ రక్షణ విషయమే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డ రక్షణలోకి రావడానికి నీ కృపను దయచేయమని నిన్ను తెలుసుకోవడానికి ప్రభా హార్ట్లో మీరే తండ్రి మాట్లాడి ఒప్పింప చేయమని కోరుచున్నాను లార్డ్. అలాగే లింకనాన్ని బట్టి వందనాలు ప్రభా. తండ్రి బ్రదర్ కున్న పరిచర్ని బట్టి నీకే వందనాలు. అటువంటి బ్రదర్ ని మా సంఘంలో మీరు తండ్రి ఏర్పరిచినందుకు నిజంగా థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. అలాగే బ్రదర్ యొక్క సహవాసాన్ని దీవించండి ప్రభా. సిస్టర్ కి ఒక మంచి ఆరోగ్యం ఇవ్వండి. తన మనవరాలకి తండ్రి బిడ్డలకు కూడా మీ కృపను దయచేయండి ప్రభా. లార్డ్ సీనా అన్న బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. వాళ్ళ కుటుంబంలో మీరు చేసిన గొప్ప మిరాకిల్ని బట్టి వందనాలు ప్రభా. ఎటువంటి తండ్రి హాస్పిటల్ నుంచి ప్రభా త్వరగా రికవరీ అవడానికి రాజీ పట్ల మీరు చూపించిన స్వస్థతను బట్టి థ్యాంక్ యూ ఫాదర్. ఆ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి ప్రభా. లార్డ్ స్టీఫెన్ బ్రదర్ని బట్టి నీకే వందనాలు ప్రభా. సిస్టర్ని బట్టి కూడా నీకే వందనాలు. సిస్టర్ కి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. ప్రేమ్ని ప్రవీణ్ని కూడా మీరే దీవించండి, ఆస్వాదించండి. యవ్వన బలాన్ని ప్రభా నీ వైపు తిప్పమని కోరుచున్నాం. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. పండు బ్రదర్ని బట్టి సిస్టర్ని బట్టి వందనాలు ప్రభా. ఆదిత్య యొక్క రక్షణ విషయమై నీ పాదాలు పట్టుకొని నడుచున్న బిడ్డ తండ్రి రక్షణ తీసుకోవాలని ఆశపడుతున్నాడు ప్రభా. తండ్రి మరి పాప విషయంలో ప్రభా తీవ్రత ఇంకా దయచేయండి ప్రభా. తను రక్షణ యొక్క విలువను ఇంకా తెలుసుకొని ఇంకా తన పాప క్షమాపణ విషయమే తని తీవ్రత కలిగి ఉండేలాగా మీరే తన హార్ట్ లో ఉండమని కోరుచున్నాం. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. శ్యామ్ అనే కుటుంబాన్ని బట్టి వందనాలు ప్రభా. సలోమి సిస్టర్ని బట్టి వందనాలు తండ్రి. శ్యామ్ అనే ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. తన సంఘానికి మీరు పిలిచినందుకు నీకు వందనాలు. తన అప్పుల విషయంలో ప్రభా మీరే వే చూపించి మనకి క్లియర్ చేసుకోవడానికి త్వరగా మీ కృపను దయచేయమని కోరుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్. విజయ్ కుమార్ బ్రదర్ని బట్టి నీకే వందనాలు ప్రభా తండ్రి. బ్రదర్ యొక్క ప్రయాణాల్లో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. బ్రదర్ కి సిస్టర్ కి ఇచ్చిన తండ్రి మీ యొక్క మినిస్ట్రీని బట్టి కూడా థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి బిడ్డలిద్దరిని దీవించి ఆశీర్వదించండి ప్రభు. సాంబీ సిస్టర్ని బట్టి థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి మదర్ విషయమై తండ్రి నీకే వందనాలు ప్రభా. బ్రదర్ విషయమై నీకే వందనాలు. సాంబేసి మదర్ కి తండ్రి రక్షణ దయచండి. బ్రదర్ ని కూడా ప్రభా ట్రీట్మెంట్ కి సహకరించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇద్దరికి మంచి హెల్త్ ఇచ్చి ప్రభా రక్షణలోకి నడిపించమని కోరుచున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అలాగే రఘు బ్రదర్ ని బట్టి తండ్రి నీకే వందనాలు ప్రభా. సిస్టర్ తిరిగి సంఘానికి రావడానికి మీ కృప దయచేయండి. ఇద్దరు బిడ్డలు చదువులోను రక్షణలోను అలాగే తండ్రి వాళ్ళ యొక్క ఫ్యూచర్ విషయంలో నీ యొక్క హస్తమును తోడుగా ఉంచమని కోరుచున్నాం. మోహనాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి వైజాగ్ లో ఉంటుండగా కుటుంబాన్ని దీవించండి. ఇద్దరు బిడ్డల పట్ల ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్న యేసుధనాన్ని ప్రభా తండ్రి నీ యొక్క వాల్యూ సిస్టమ్ లో తండ్రి ఉండుటకు ప్రభా వాళ్ళిద్దరికి నిత్యము నీ వాక్యమును బోధించమని కోరుచున్నాను. బిఎస్ఎన్ఎల్ మోహనాన్ని బట్టి వందనాలు ప్రభా. బిడ్డల్ని బట్టి వందనాలు. అన్న చేస్తున్న జాబ్ను బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. ఇమాన్యుయల్ మనోహర్ బట్టి వందనాలు ప్రభా. ఇద్దరు యవనస్తులు ప్రభా నీ మీద ఆనుకొని ప్రభా నీ యొక్క తండ్రి చిత్తం కొరకు జాబ్ కొరకు ఎదురు చూస్తున్నాను. నీ గొప్ప కార్యం వాళ్ళ జీవితాల్లో జరిగించి నీ మహిమను తండ్రి కనపరుచుకోమని నీ పాదాలు పట్టుకొని నడుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రాజీవ్ బ్రదర్ని బట్టి పాలన్ సిస్టర్ని బట్టి బిడ్డను బట్టి నీకే వందనాలు ప్రభా. తండ్రి బ్రదర్ ఫ్యామిలీని కూడా దీవించండి, ఆశీర్వదించండి లార్డ్. ఆనందన్న కుటుంబాన్ని బట్టి వందనాలు ప్రభా. సిస్టర్ని బట్టి వందనాలు తండ్రి. ఇద్దరు బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. ఆనంద్ అనే విషయంలో కూడా మీరే తోడుగా ఉండండి ప్రభా. తన అడప్స్ అన్ని క్లియర్ అవడానికి ప్రభా మీరే సహాయం చేయండి. తప్పకుండా ప్రభా ఇనుము తేలుతుందని ఎలా అయితే మీరు చూపించారు అలాగే ప్రతి ఒక్కటి ప్రభా ఎంత లోతులో ఉన్న మొత్తము మీరు క్లియర్ చేయగలం మీ మీద అనుకుంటున్నాం. సహాయం చేయండి లార్డ్ తండ్రి. వివేక్ బ్రదర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రిగా న్యూజిలాండ్ లో తండ్రి పర్మనెంట్ జాబ్ దయచేయండి. తండ్రి సిస్టర్ మళ్ళీ మీ న్యూజిలాండ్ వెళ్ళడానికి ప్రభా మీరు అన్ని సకాలంలో జరగడానికి బిడ్డల చదువు విషయం కానీ అన్ని కూడా క్లియర్ అవడానికి కూడా మీరు తోడుకోండి. ఇక్కడ ఉన్న మదర్ కూడా మీరే తన తోడుగా ఉండి మీరే నడిపించమని కోరుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్. లక్ష్మి సిస్టర్ని బట్టి వందనాలు. వాళ్ళ సిస్టర్ని బట్టి కూడా నీకు వందనాలు. వాళ్ళ ఫాదర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. సిస్టర్ కి ప్రభా మంచి జాబ్ ఇవ్వండి. అలాగే ప్రభా మ్యారేజ్ విషయంలో తండ్రి నీ కృపను చూపించమని కోరుచున్నాను లార్డ్. సోనీ సిస్టర్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. తను చేస్తున్న వర్క్ లో ప్రభా ప్లేస్ లో మీ రాడికల్ డిసైపుల్ గా ఉండుటకు తండ్రి మీరే హెల్ప్ చేయండి లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. చైతన్య బ్రదర్ని బట్టి విజేత సిస్టర్ని బట్టి ఈయన్ని బట్టి
నీకే వందనాలు ప్రభా. బ్రదర్ చేస్తున్న జాబ్ విషయమై నీకే వందనాలు తండ్రి. మీరే కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి లార్డ్. ఉదయ్ బాబుని బట్టి, రవితేజని బట్టి నీకు ప్రత్యేకంగా ప్రార్థన చేసిన ఉదయ్ రాస్తున్న తన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సహాయం చేయండి ప్రభా. తనకి మంచిగా ఇంకా తన జ్ఞానంతో ప్రిపేర్ అయి తన మంచి పోస్టింగ్ లో జాయిన్ అవటకు మీకు కృపను దయచేయండి. రవితేజ కూడా తోడుగా ఉండి రవితేజ మ్యారేజ్ విషయం, అలాగే తన యొక్క జాబ్ విషయం, తన ఆత్మీయ విషయంలో కూడా మీరే సహాయం చేయమని తోడుగా ఉండమని కోరుచున్నాను లార్డ్. తండ్రి ప్రేమ్ కుమార్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి ప్రేమ్ కుమార్ కూడా తండ్రి జాబ్ విషయమై సెర్చ్ చేస్తున్నాడు ప్రభా. మంచి జాబ్ దయచేయమని కోరుచున్నాను లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. అండ్ మా బై విజయ్ కుమార్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకే వందనాలు. బ్రదర్ అండ్ సిస్టర్ ని దీవించండి, ఆశీర్వదించండి లార్డ్. యేసుదాస్ అనే కుటుంబాన్ని బట్టి, హెప్సిబా సిస్టర్ ని బట్టి, ఏంజలిని బట్టి నీకే వందనాలు ప్రభా. ఏంజల్ని బట్టి అండ్ ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి లార్డ్. తండ్రి రాంబాబు బ్రదర్ కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. సిస్టర్ ని బట్టి వందనాలు. తండ్రి జోష్న జోనాథాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతి స్తోత్రములు ప్రభా. తండ్రి మా ఎల్డర్ శాంత్ కుమార్ అన్నని బట్టి, సిస్టర్ ని బట్టి, తండ్రి షారోన్ డానీని బట్టి కూడా నీకే వందనాలు ప్రభా. బ్రదర్ చేస్తున్న వర్క్ లో తోడుగా ఉండి నెక్స్ట్ ఇయర్ ప్రమోషన్ విషయంలో సంఘం అంతా కలిసి నీ పాదాలు పట్టుకొని నడుచున్నాం ప్రభా. నీ గొప్ప కార్యము జరిగించండి. బ్రదర్ కి ప్రమోషన్ ఇవ్వండి ప్రభా. ఇదే ప్రాంతంలో ఉండి నీ పరిచర్యను, నీ సంఘంలో తండ్రి కాచుకున్నటకు ప్రభా, నువ్వు షెపర్డ్ గా నియమించిన దాన్ని తండ్రి తొడమట్టుకు తండ్రి మీరు సహాయం చేయమని కోరుచున్నాను లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. నువ్వు తప్పకుండా చేయబోతున్నందుకు నీకే వందనాలు. ఇంకా విజ్డమ్ ని తండ్రి అబాండెంట్ గా మీరు పోర్ అవుట్ చేయండి తండ్రి బ్రదర్ విషయంలో ప్రభా. వాళ్ళ ఫాదర్ కి ఇచ్చిన తండ్రి హీలింగ్ ని బట్టి కూడా థ్యాంక్ యూ ఫాదర్. ఆ నిమ్ము విషయంలో, నిమోనియా విషయంలో కూడా కంప్లీట్ క్లియర్ చేయమని కోరుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్. తన శృతి సిస్టర్ ని బట్టి వందనాలు ప్రభా. శృతి సిస్టర్ ప్రభా తండ్రి మరి ఆ ఎంఎస్సి చదువుతుండగా మీరు సహాయం చేయండి, తోడుగా ఉండండి. దివ్య సిస్టర్ని, కీర్తి సిస్టర్ని బట్టి నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. వాళ్ళకు కూడా మంచి జాబ్స్ దయచేయమని కోరుచున్నాను లార్డ్. తండ్రి శ్యామ్ ప్రసాద్ కుటుంబాన్ని బట్టి వందనాలు ప్రభా. యూఎస్ లో ఉంటుండగా బ్రదర్ కి సిస్టర్ కి మీరు తోడుగా ఉండండి అక్కడే. అలాగే సుశ్రుత బట్టి విషయ సిస్టర్ని బట్టి నీకు వందనాలు. వాళ్ళు చేస్తున్న ఇక్కడ జాబ్స్ లో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. బేకింగ్ విషయంలో కానీ, అలాగే ఆన్లైన్ జాబ్స్ విషయంలో మీ యొక్క హోలీ స్పిరిట్ ఫిల్నెస్ ని, గైడెన్స్ ని దయచేయండి లార్డ్. రమేష్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి థ్యాంక్ యూ ఫాదర్. వాళ్ళ బిడ్డల్ని బట్టి థ్యాంక్ యూ ఫాదర్. అలాగే కిరణ్ అన్న కుటుంబాన్ని బట్టి కూడా నీకే వందనాలు ప్రభా. సునీత సిస్టర్ ఫ్యామిలీని బట్టి, కిడ్స్ ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ ప్రభా. మా సంఘం మొత్తాన్ని నీ చేతిలో పెడుతున్నాం లార్డ్. విజయవాడలో నువ్వు సంఘాన్ని ఎందుకు నియమించావో నువ్వు ఖచ్చితంగా ప్రభా నీ ప్రణాళికను నెరవేర్చండి ప్రభా. అది తండ్రి మేము అన్ని చోట్ల నీకు వెలుగుగా ఉండాలి. ఎక్కడా కూడా మా సంఘంలో ఏ మనిషికి ఘనత రాకూడదు. కేవలం ఏదైనా ఘనత ఉందన్నది కేవలం నీ నామానికే రావాలి. అట్టి రీతిగా మీరు సంఘాన్ని తయారు చేయమని ఆఖరి దినాల్లో ప్రభా మేము భయంతో, వణుకుతో ఒక పక్క మా రక్షణ కాపాడుకుంటూ నీ నామ ఘనత కొరకు జీవించడానికి తండ్రి మీరే హెల్ప్ చేయమని కోర్చు. మా కుటుంబాలను కట్టండి ప్రభా. మా కుటుంబాల్లో హెవెన్లీ ప్రెజెన్స్ ని దింపండి ప్రభా. మీ హెవెన్ ని ప్రభా మా కుటుంబాల్లో చూచలాగా సహాయం చేయమని. మాలో సనుగుడు గొనుగుడులు తీసేయండి, సంశయాలు తీసివేయండి ప్రభా. తండ్రి ఒకరిని తీర్పు తీర్చుకునే గుణము తీసేయండి ప్రభా. తండ్రి తృణీకరించే గుణాలను తీసివేయండి ప్రభా. కేవలం ప్రభా యేసుక్రీస్తు ప్రభు వారి వలె మా కుటుంబాన్ని కట్టుకుని లోబడే కుటుంబాలు మాకు దయచేయమని కోర్చు. మీరే పరిశుద్ధాత్మతో కార్యం చేయమని కోర్చు. అత్వలరని మా ప్రియ ప్రభు నేసిన బతిలాడు పెడుకొని నడుచున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కూడికి ఇంతటితో ముగిసాను. థ్యాంక్ యూ.